Okay, good morning Andy. Till yesterday we have seen about few concepts of DB2 అవునా. అంటే మనము నిన్నటి వరకు కొన్ని కాన్సెప్ట్స్ చూసాం. ఏది అసలు DB2 అంటే ఏంటి? ఒక 1 minute అండి. ఓకే, అసలు DB2 అంటే ఏంటి అని మనం చూసాం. తర్వాత మనము ఈ ప్రీ కంపారిజన్ ప్రాసెస్ చూసాం అండ్ బైండ్ ప్రాసెస్ చూసాం. అలాగే వీ హ్యావ్ సీన్ ఆల్, అంటే మనము ఇప్పటివరకు స్పూఫీ గురించి, డిసిజన్ గురించి, తర్వాత మనము వాట్ ఆర్ ది స్టెప్స్ వీ హ్యావ్ టు ఫాలో టు ఎగ్జిక్యూట్ అవర్ COBOL DB2 ప్రోగ్రామ్. ఇందులో 1 to 7 పాయింట్స్ ఇచ్చాం కదా, ఈ 7 పాయింట్స్ మనం చూసాం అవునా. ఈరోజు ఇంకొన్ని ప్రాక్టికల్గా చూద్దాం మనం, ఓకేనా. అంటే మనము DB2కి వెళ్ళాలంటే ఇక్కడ మన పెన్ డ్రైవ్లో ఎలా వెళ్ళాలని చెప్పాను. కమాండ్ స్టార్ట్ ఇచ్చి డి ఇచ్చి తర్వాత 1 స్పూఫీకి అవునా. తర్వాత మళ్ళీ ఎంటర్, అగైన్ ఎంటర్ అవునా. శ్రీ డాట్ DB2 డాట్, ఇక్కడ మనం నేమ్ మార్చాం కదా, ఇది మన యొక్క స్పూఫీ. ఇక్కడ మనం క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని మనం చెప్పుకున్నాం అవునా. సో ఇప్పుడు మనం ఈ 3 క్వైరీస్, అంటే ఫస్ట్ క్వైరీని చూసామనుకోండి, ఇది ఒకసారి రన్ చేద్దాం. మళ్ళీ చూడండి, F3 టేబుల్ నేమ్ మనం కరెక్ట్ చేయాలి. టేబుల్ నేమ్ అండ్ ఎంప్లాయీ స్టేటస్ అండ్ EMPY ఓకే. సో ఇక్కడ చూసామనుకోండి, ఇక్కడ మనము ఇలా సెలెక్ట్ నెంబర్ స్టేటస్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ టేబుల్ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు E006 అని రాస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ సమ్ డేటా వచ్చింది అవునా. సో ఇదే సేమ్ మనం ఏం చేసామంటే ప్రోగ్రామాటికల్గా రాసాం. చూడండి, మనము ఎస్టర్డే ఇదే కాన్సెప్ట్ని అంటే ఇదే క్వైరీని మనము ప్రోగ్రామాటికల్గా ఇలా రాసాం అవునా. ఇక్కడ మనము డైరెక్ట్గా హ్యాండిల్ చేయలేము DB2ని మన COBOL ప్రోగ్రామ్స్ అని మనం చెప్పుకున్నాం. మరి హ్యాండిల్ చేయాలంటే ఎలా చేయాలి అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ హోస్ట్ వేరియబుల్స్ అని మనం చెప్పుకున్నాం అవునా. ఇక్కడ మనం ఏదైనా ఒక డేటాని, అంటే DB2లో నుండి ఒక డేటాని తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనము హోస్ట్ వేరియబుల్స్లో పెడతాం. అర్థమవుతుందండి. అంటే సెలెక్ట్ కాలమ్స్ ఇంటూ హోస్ట్ వేరియబుల్ నేమ్స్ ఇస్తాం. అంటే టేబుల్లో ఉన్న డేటా వచ్చి అక్కడ హోస్ట్ వేరియబుల్స్లోకి లోడ్ అవుతుంది అన్నట్టు. ఆ హోస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటివి? హోస్ట్ వేరియబుల్స్, దట్ మీన్స్ COBOL వేరియబుల్స్. అవి మనము మన ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే మనం ఇలా బయట వాటిని యూజ్ చేసుకోవచ్చు అవునా. అదేవిధంగా ఒక డేటాని మీరు ఇన్సర్ట్ చేయాలి అన్నా కూడా మీరు డైరెక్ట్గా ఇన్సర్ట్ క్వైరీ రాయలేరు. మీరు ఫస్ట్ హోస్ట్ వేరియబుల్ డేటాని ప్లేస్ చేసి అక్కడ నుండి మీరు ఇన్సర్ట్ చేయాలన్నట్టు మన DB2లోకి. అది ఎలాగో ఇప్పుడు మనం ఈరోజు చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి, కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను మీకు కొన్ని క్వైరీస్ రాస్తాను ఇక్కడ స్పూఫీలో. సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ కామా స్టేటస్ కామా లాస్ట్ నేమ్ ఫ్రమ్ EMPY తర్వాత వేర్ ఎంప్లాయీ స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు A. మీరు దీన్ని రన్ చేశారనుకోండి, మీకు ఏమొస్తుంది, యాక్టివ్గా ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ వస్తుంది అన్నట్టు అవునా. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత దీన్నే మనము ఇంకొంచెం ఎలాబరేట్ చేద్దాం. ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ తర్వాత ఫస్ట్ నేమ్ కూడా
తీసుకుందాం. ఓకేనా? సో ఈ క్వెరీ కూడా మనం ఒకసారి రన్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చేసాము, 3 కాలమ్స్ని మనము ఫెచ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం 4 కాలమ్స్ ఫెచ్ చేస్తున్నాం. అవునా? సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వన్ మినిట్ అండి, కొంచెం స్లోగా ఉంది. యా, చూడండి ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ ఈ క్వెరీ చూడండి, ఈ క్వెరీలో మనము ఓన్లీ ఫ్యూ కాలమ్స్ సెలెక్ట్ చేస్తున్నాము. అది కూడా మనం ఏమి ఇచ్చాము, ఇక్కడ వేరే కండిషన్లో ప్రైమరీ కీ ఇచ్చాం. మన ప్రైమరీ కీ ఇదే కదా, ఎంప్లాయీ నెంబర్. మన ఎంప్లాయీ టేబుల్లో ప్రైమరీ కీ ఏది అంటే E006 ప్రైమరీ కీ. అవునా? కాబట్టి ప్రైమరీ కీని మనం ఇక్కడ ఫిల్టర్లో యూజ్ చేస్తున్నాము. దాని మీనింగ్ ఏంటి, డెఫినెట్లీ ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ 1 row. అవునా? డెఫినెట్లీ ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ 1 row అట్ ఏ టైం. అవునా? అదే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఈ క్వెరీకి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం సేమ్ క్వెరీ రాసాం, బట్ వేరే కండిషన్ మనం ఏం చేసాము, వీ హ్యావ్ యూజ్డ్ అదర్ దాన్ ప్రైమరీ కీ. అవునా? అంటే ప్రైమరీ కీ కంటే వేరేది, అంటే ప్రైమరీ కాకుండా వేరే కాలమ్ను మనం ఇక్కడ వేరే కండిషన్లో యూజ్ చేసాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫర్ వన్ ఎగ్జిక్యూషన్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు రిటర్న్ మోర్ దాన్ 1 row. అవునా? అంతే కదా. ఇప్పుడు ఇది ప్రైమరీకి కాదు, ఎందుకంటే ఎంప్లాయీ స్టేటస్ ఈక్వల్స్ టు ఏ అంటే యాక్టివ్ ఉన్న ఎంప్లాయీస్ ఎంతోమంది ఉంటారు ఒక కంపెనీలో. కాబట్టి ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, వేర్ ఎంప్లాయీ స్టేటస్ ఈక్వల్స్ టు ఏ అంటే ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని మనం ఫెచ్ చేస్తున్నాము. అవునా? కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది, మోర్ దాన్ 1 row అనేది ఇక్కడ మనకి వచ్చింది. అవునా? తర్వాత ఇది చూడండి, ఈ క్వెరీ చూస్తే మళ్ళీ సేమ్ క్వెరీ. అవునా? కాకపోతే ఇక్కడ మనం ఏం చేసాము, ఒక ఎక్స్ట్రా కాలమ్ని మనం ఇక్కడ ఫెచ్ చేస్తున్నాము. ఇందులో ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్కి మనం ఏమి ఇచ్చాము, కాలమ్ ఆప్షన్. ఇక్కడ చూడండి, కాలమ్ ఆప్షన్ ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, నల్లబుల్. అంటే మనము నాట్ నల్ అని ఇవ్వలేదు, నాట్ నల్ డిఫాల్ట్ ఇవ్వలేదు. అంటే దీని మీనింగ్ ఏంది, నల్లబుల్ అని చెప్పి, అంటే దాంట్లో నల్ వాల్యూస్ కూడా ఉంటాయి అని చెప్పాను. అవునా? సో మీకు నల్ వాల్యూస్ ఎలా కనబడతాయి అంటే హైఫన్స్తో కనబడతాయి అని మనం చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ చూడండి హైఫన్స్ కూడా ఉంది. అవునా? ఇలా అన్నట్టు. ఇది చూడండి, ఇక్కడైతే మనకి ఎటువంటి లో వాల్యూ అనేది రిటర్న్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్వైరీ చూడండి, మనకు ఒకే ఒక రో అనేది మనకి ఫెచ్ అయ్యింది. అవునా? ఈ క్వైరీని మనము ఎలా రాస్తామో మనము చూసాం. అవునా? మరి ఈ క్వైరీని మనము ఎలా రాస్తామో చూద్దాము ఒకసారి. ఓకేనా అండి? ఈ క్వైరీని మనము ఎలా రాద్దామో చూద్దాం. ఓకేనా? ఏది, మనము ప్రైమరీకి కాలం కాకుండా మనము ఇంకొక కాలం తీసుకొని మనం వేరే కండిషన్లో ఒకసారి మనం క్వైరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. మన ప్రోగ్రామ్ ఏమొస్తుందో చూద్దాం మనం. దీన్ని మొత్తం నేను కాపీ చేసుకున్నానండి, ఇంకో ప్రోగ్రామ్ రాస్తాను నేను ఇప్పుడు. ఎస్ సెలెక్ట్ LECT సెలెక్ట్ 01 లేకపోతే 2 పెడదాం. 2 పేస్ట్. ఇక్కడ నేను దీన్ని నేమ్ మార్చుకుంటానండి. ఇక్కడ నేను ఏం మార్చను, జస్ట్ సింపుల్గా ఇక్కడ నేను మూవ్ ఏ టు ఎంప్లాయీ స్టేటస్ STATUS ఇది మాత్రమే నేను, అంటే హోస్ట్ వేరియబుల్కి నేను ముందుగా సమ్ వాల్యూని పాస్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను వేరే కండిషన్ ఇవ్వాలి కదా, అందుకు. మరి ఇక్కడ మీరు డైరెక్ట్గా అక్కడ అలా ఇచ్చినట్టు ఇక్కడ మీరు ఇలా ఇచ్చేయచ్చు కదా సార్ అంటే, ఇలా యాక్సెప్ట్ చేయదండి సిస్టమ్. ఇలా హార్డ్ కోడెడ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు, మనకి కంపైలేషన్ ఎర్రర్స్. ఓకేనా? కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేయాలి, ఆ పైన ఉన్న హోస్ట్ వేరియబుల్ని ఇక్కడ నేను వాడుకోవాలన్నట్టు. STATUS EMP స్టేటస్. అవునా? ఇక్కడ కూడా ఎంప్లాయీ స్టేటస్. అంతే. చూడండి, రిమైనింగ్ అంతా నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే ప్రోగ్రామ్, మనం నేను ఏదైతే చూసామో అదే ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఇక్కడ నేను రాస్తున్నాను. అంతే, ఇంకేమీ లేదు. చూడండి ఇక్కడ ఇంకేం చేయడమే నేను, అంతే సింపుల్. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి, అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక కొత్త ప్రోగ్రామ్ని రాశాను. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఇప్పుడు
ప్రీ కంపైలేషన్కి వెళ్ళాలి, బైండ్ ప్రాసెస్కి వెళ్ళాలి. అవునా? కాబట్టి ప్రీ కంపైలేషన్ బైండ్ ప్రాసెస్ ఎక్కడ ఉన్నాయి నా దగ్గర? ఇక్కడ రన్ చేసి వెళ్ళు. ఓకే, ఇందులో ఉన్నాయి కదా మనకి. కాపీ అండ్ ప్రీ కంపైలేషన్ కూడా ఉండాలి కదా మనకి. ప్రీ కంపైల్ చేయని కాపీ. బైండ్ ప్లాన్ మనం చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బైండ్ ప్లాన్ చేసాం. అవునా? ఇవన్నీ మనము ఒక కొత్త లైబ్రరీలో పెట్టుకుందాం, db2కి సంబంధించిన దాంట్లోకి. ఓకేనా? Sri.db2.runjcl పెట్టుకుందాం. అయిపోయింది. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం db2.star. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రీ కంపైల్ చేయాలి. అవునా? ప్రీ కంపైల్ చేయాలంటే ఇప్పుడు నేను చేంజెస్ చేయాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ వన్ టైం యాక్టివిటీ నేను చేంజెస్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను మార్చాల్సింది ఏంటంటే, సెలెక్ట్ 1 ఉన్న ప్రతి చోట సెలెక్ట్ 2ని పెట్టాలి అంతే. సి ఆల్ సెలెక్ట్ 1 to సెలెక్ట్ 2 మార్చేసాను. చూడండి, ఇక్కడ మారిపోయింది. తర్వాత ఇంకా కింద కూడా మారింటుంది లోడ్ లైబ్రరీ దగ్గర. చూడండి, ఇక్కడ 3 చోట్ల మనము మార్చేసుకున్నాము. ఇప్పుడు నేను ఏం చేయాలి? దీన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్. కొంచెం స్లోగా ఉందండి సిస్టము. చూడండి, జాబ్ నేమ్ వచ్చి జాబ్ ఐడి వచ్చి 4688 గుర్తుపెట్టుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు మనము స్పూల్కి ఒకసారి చూద్దాం. స్పూల్కి వెళ్ళాలంటే ఎం అండ్ 5 లాస్ట్ జేసీ ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందో మనం ఒకసారి చూద్దాం. డేటా సెట్ నాట్ ఫౌండ్. ఇది సిసిన్. ఓకే, మనము దీన్ని నేమ్ మార్చాం కదండి, db2.source అని ఇచ్చాం. అవునా? OURCE సోర్స్. ఓకేనా? ఇప్పుడు సబ్మిట్ వచ్చింది. ఓకే, ఇది ఓకే. ఓకే, స్టెప్ తర్వాత ఓకే. ఇప్పుడు కూడా మనం మార్చాము. సారీ, నేను అది చేంజెస్ చేసుకోలేదు. ఇక్కడ చూడండి, మనం రోల్ మోడల్ కూడా ఇక్కడ మనము ఇది మనం ఏదో మార్చామండి. 1 minute, లెట్ మీ చెక్. ఓకే, ఇది రోడ్ మోడల్ అంటే రోడ్ లైబ్రరీ డీటెయిల్స్ మనము ఇది ఇవ్వాలి. సబ్మిట్. నెక్స్ట్ ఇది = 0 వచ్చింది. అంటే ఏంటి? సక్సెస్ఫుల్ అని. అవునా? దీన్ని మనము కట్ చేసుకుందామండి. కట్ చేసుకొని మన దాంట్లో అప్డేట్ చేసుకుందాం, మళ్ళీ ఎర్రర్స్ రాకుండా. డిలీట్ ఆల్ అంటే నేను అన్ని లైన్స్ డిలీట్ చేస్తానండి. ఓకేనా? ఇప్పుడు నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ అండ్ ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. అవునా? ఒకసారి మనం లోడ్ లైబ్రరీకి వెళ్ళి చూద్దాం. వ్యూ మోడ్ ఓపెన్ చేశానండి.
చూడండి ఇక్కడ లోడ్ మాడ్యూల్ అనేది మనకి జనరేట్ అయిపోయింది, అవునా? అలాగే DBRM లైబ్రరీకి వెళ్ళి ఒకసారి చూద్దాం. చూడండి DBRM లైబ్రరీలో DBRM మెంబర్ కూడా మనకి జనరేట్ అయిపోయింది, అవునా? ఇప్పుడు మనము ఈ DBRM మెంబర్ని మనం ఏం చేస్తామంటే బైండ్ చేస్తాం అన్నట్టు, ఓకేనా? బైండ్ చేస్తాం. సో బైండ్ చేయాలంటే మన దగ్గర బైండ్ ప్యాకేజ్ జేసీలో ఎక్కడ ఉంది? రన్ జేసీలో ఉంది. సో ఇది బైండ్ ప్యాకేజు. సో దీంట్లో మనం ఇప్పుడు చేంజెస్, చిన్న చేంజెస్ అన్నట్టు. ఇక్కడ మనం చేంజెస్ ఏం చేయమండి, ఇక్కడ మనం జస్ట్ మారుస్తాం అంతే. ఇక్కడ మనము మెంబర్ నేమ్ మారుస్తాం, అదొక్కటే, ఇంకేం చేయం. ఇక్కడ మనము 2 పెడతాం, 2 పెట్టి సబ్మిట్, ఎంటర్. చూడండి ఇది కూడా మ్యాక్స్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక ప్రోగ్రామ్ రాసాము, దాన్ని మనం ప్రీ కంపైల్ చేసాము, అలాగే మనం దాన్ని బైండ్ చేసాము. అంటే ఇక్కడ మనకి ఇది లోడ్ మాడ్యూల్ ఉంది, అలాగే మనకి ప్లాన్లో కలెక్షన్ లిస్ట్లో, అంటే ఈ ప్లాన్లో, అంటే ఇది మనకి ప్లాన్ ఆన్లైన్ అనే ప్లాన్ ఉంది కదా, ఆ ప్లాన్లో ఈ కలెక్షన్ లిస్ట్లోకి మనము ఒక ప్యాకేజ్ని పెట్టేసాం. అంటే DBR మెంబర్ని మనము బైండ్ చేసి పెట్టేసాం అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనము రన్ చేసి రాసుకోవాలి, అవునా? రన్ చేసి రాసుకోవాలంటే సేమ్ ఇదే తీసేసుకుంటానండి నేను. ఇది తీసుకొని సెలెక్ట్ టు పేస్ట్. ఇక్కడ నేను మార్చాల్సింది ఈ ఒక్కటే, 2 ఇస్తాను. తర్వాత ఇది ఓకే, లోడ్ లైబ్రరీ ఇంతే, అవునా? ఇక్కడ మార్చుకుంటాను జాబ్ నేము, సేవ్. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తాను. చూడండి సబ్మిట్. చూడండి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్కి వెళ్ళి చూద్దాం, స్కూల్కి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం. స్కూల్ ఆల్రెడీ మనకు ఓపెన్లో ఉంది కదండి, దాన్ని ఓపెన్ చేద్దాం. ఇది కాదు, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏమొచ్చింది, ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఎందుకు ఎగ్జిక్యూషన్ ఫెయిల్డ్ అని వచ్చి మీకు 81J వచ్చింది, అవునా? ఇది ఎస్ అండి, ఇది అజ్యూమ్డ్ సైన్ క్లాస్, కాబట్టి ఇక్కడ మనకి సైన్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, ఓకే? ఇది మనకి సైన్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు J అంటే ఎంత అండి, -1, అవునా? ABCD క్యారెక్టర్ ఫర్ J ఈజ్ -1. మీకు గుర్తుందో లేదో ఒకసారి కానీ మీరు రివైజ్, అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ వెళ్ళి, అవునా? మనకి +1 అయితే A, తర్వాత +I అయితే 9, -J అయితే ఏది, సారీ -1 అంటే J, తర్వాత R అంటే -9, అవునా? +0 అంటే ఓపెన్ బ్రేసెస్, -0 అంటే క్లోజ్డ్ బ్రేసెస్. ABCD క్యారెక్టర్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, +1 to 9 వరకు అయితే మనకి ABCDEFGHI, తర్వాత -1 to 9 అయితే మనకి JKLMNOPQRS అని అలా అన్నట్టు. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి -811 వచ్చింది, అవునా? ఇక్కడ మైనస్ కదా, ఇది -1 అన్నట్టు, ఇక్కడ -811 వచ్చింది. అంటే మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. Suppose if we write any query in application program with other than primary column in where condition, then there is a chance to return more than one row or one query execution, అవునా? ఒక 1 minute అండి, ఓకే.
suppose if you write a query with other than other than primary key column in where condition, then there is a chance of returning, to return more than one row అవునా ఫర్ వన్ ఎగ్జిక్యూషన్. అవునా మనం ఆల్రెడీ స్పూఫీలో చూసాం చూడండి, చూస్తున్నాం చూడండి. ఇక్కడ మనము అదర్ దాన్ ప్రైమరీ కాలం ఇచ్చినప్పుడు మనకి మోర్ దెన్ వన్ రో అనేది రిటర్న్ అయింది. అవునా బట్ దట్ మీన్స్ but if the same query written in application program అంటే మన COBOL program అండి, ఓకేనా program, then it will return the SQL code -811. అర్థమైందండి? అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు మనం ఫైల్స్ చెప్పుకున్నాం మన అప్లికేషన్ ప్రోగ్రాంలో. అంటే మన కోబాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రికార్డ్ని మాత్రమే ప్రాసెస్ చేయగలదు. అవునా మనం ఫైల్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాము, while reading it will read only one record at a time, and while writing also it will write only one record at a time. అవునా మనం అది చెప్పుకున్నాం. అవునా అంటే సేమ్ యాజ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, మనం రాసేటప్పుడు ఎలాగైతే ఒక్క లైన్ మాత్రమే రాయగలమో, రీడ్ చేసేటప్పుడు మనం ఎలాగైతే లైన్ బై లైన్ ఒక్కొక్క లైన్ రీడ్ చేయగలమో, ఇన్ ది సేమ్ వే ఆర్ కోబాల్ ఆల్సో. అవునా ఫైల్స్లో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రికార్డ్ని అది రీడ్ చేయగలదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రికార్డ్ని రైట్ చేయగలదు. అవునా మరి ఇక్కడ మీరు ఇదే క్వైరీని తీసుకెళ్ళి మీరు కోబాల్లో రాశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒకేసారి ఇది మోర్ దాన్ వన్ రోస్ ఫెచ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడ ఏ రికార్డ్ నేను ప్రాసెస్ చేయాలి, ఈ రికార్డును ప్రాసెస్ చేయాలా, లేకపోతే ఈ రికార్డును ప్రాసెస్ చేయాలా, లేకపోతే ఈ రికార్డును ప్రాసెస్ చేయాలా, ఈ రికార్డును ప్రాసెస్ చేయాలా, ఏ రికార్డు నేను ప్రాసెస్ చేయాలి అని కన్ఫ్యూజ్ అయిపోతుంది అన్నట్టు. దానికోసమే మనకి -811 వస్తుంది ఇలా. బట్ ఇఫ్ ది సేమ్ కోడ్ రిటర్న్ ఇన్ COBOL ప్రోగ్రామ్, దెన్ ఇట్ విల్ రిటర్న్ ది MySQL కోడ్ -811. మరి ఏం చేయాలి ఇప్పుడు, టు ఓవర్కమ్ this issue we should go for the concept or mechanism of cursors. కర్సర్ అంటే దీని మీనింగ్ ఏంటంటే -811 ఎప్పుడు వస్తుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రతి ఒక్క ఇంటర్వ్యూలోనూ అడుగుతారు ఈ క్వశ్చన్. వాట్ ఈజ్ -811 అని అడుగుతారు. అప్పుడు మనం ఇదే చెప్పాలి, సపోజ్ ఇఫ్ యూ రైట్ ఎనీ క్వైరీ with other than primary key column in where condition, then there is a chance of returning more than one row for one query execution. But if you write the same query in COBOL program, then it will return the SQL code -811. ఎందుకు అంటే our system will get confusion which record should be processed first. So for that reason only it will return -811. To overcome this issue, we should go for the concept of, or we should go for the mechanism of cursor అని మనం ఆన్సర్ చెప్పాలి. అర్థమవుతుందండి? అదే మన నెక్స్ట్ యొక్క కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, అదే మన నెక్స్ట్ యొక్క కాన్సెప్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి కర్సర్స్. చూడండి, ఇంట్రొడక్షన్. If a program contains a select statement and retrieves several rows all at once, then this will be result in an error -811. So here DB2 has a mechanism that called as cursors, okay, that makes an application to retrieve a set of rows and then process the set by one record at a time. And by using cursors, the program can retrieve each row sequentially from the రిజల్ట్ టేబుల్ అంటే ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ టేబుల్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం రాసిన కండిషన్కి ఇలా మనకి చాలా రోస్ వచ్చేసాయి. మరి వీటిని మనము ప్రోగ్రామ్లు ఎలా ప్రాసెస్ చేయొచ్చు అంటే, దానికి సిస్టము ఒక కాన్సెప్ట్ కనుక్కునింది. ఆ కాన్సెప్ట్ పేరే కర్సర్స్. అంటే కర్సర్స్ అనేది ఏంటంటే సేమ్ యాజ్ ఎ టేబుల్, బట్ ఇట్ క్రియేట్ సమ్
టెంపరరీ టేబుల్ వర్చువల్లీ. టెంపరరీ టేబుల్ అనొచ్చు మనము, లేకపోతే వర్చువల్ టేబుల్ అనొచ్చు, లేకపోతే రిజల్ట్స్ టేబుల్ అని కూడా మనము అనొచ్చు. ఓకేనా అండి. సో ఇప్పుడు మనము కర్సర్స్ యూజ్ చేసి ఈ -811 అనే ఎస్క్యూఎల్ కోడ్ని ఎలా మనం ఓవర్కమ్ చేస్తామో చూద్దాం. ఓకేనా అండి. కర్సర్స్ యూజ్ చేయాలంటే సేమ్ యాజ్ లైక్ ఫైల్స్ అండి. ఓకేనా. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ కర్సర్స్ URSOR in the program, then we need to follow the flow same as like file. అర్థమైందండి. ఫైల్కి అయితే మనం ఏం చేస్తాము, ఫస్ట్ అలొకేషన్ చేస్తాం, తర్వాత సెకండ్ మనం ఏం చేస్తాము, డిక్లేర్ చేస్తాం లేఅవుట్, అవునా. అలాగే థర్డ్ ఏం చేస్తాం, మనము ఫైల్ని ఓపెన్ చేస్తాం, అలాగే తర్వాత ఏం చేస్తాం, మనము IO ఆపరేషన్స్ చేస్తాం, తర్వాత మనం ఏం చేస్తాము, బిఫోర్ ఎండింగ్ ది ప్రోగ్రామ్ వీ విల్ క్లోజ్ ది ఫైల్, అవునా. ఇన్ ది సేమ్ వే ఫర్ కర్సర్ ఆల్సో, we have to declare the cursor in working storage section. సెకండ్ పాయింట్ ఏంటి, తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఫైల్ లాగా మనం అలొకేషన్ చేయము, ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫైల్కి DB2కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫైల్ని అయితే మనం ఫిజికల్ ఫైల్ని JCL నుండి మనం పాస్ చేయాలి కాబట్టి అక్కడ మనం DD నేమ్ ఇచ్చి మనం అలొకేషన్ చేసుకుంటాం, తర్వాత ఫైల్ లేఅవుట్ డిక్లేర్ చేసుకుంటాం, ఫైల్ని ఓపెన్ చేసుకుంటాం, తర్వాత దాంట్లో మనం ఏవైనా ఆపరేషన్ చేయొచ్చు, తర్వాత క్లోజ్ చేస్తాం. బట్ ఇది DB2 కదా, DB2కి మనము టేబుల్ మనం సపరేట్గా మనం పాస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ DCL జన్ యూజ్ చేస్తే చాలు అంతే. అది అయిపోయిన తర్వాత మనము ఇక్కడ నుండే ప్రాసెస్ చేస్తాం అన్నట్టు. సో సేమ్ యాజ్ లైక్ ఫైల్స్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే కర్సర్ని డిక్లేర్ చేయాలి. ఓకేనండి. ఇక్కడ మనము డిక్లరేషన్ ఎక్కడ చేస్తాము అంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కోబాల్లో డేటా డివిజన్ ఉంది, ఆ డివిజన్ని మనము డిక్లరేషన్ పర్పస్కి యూజ్ చేస్తాము అని చెప్పి, అవునా. కాబట్టి ఇక్కడ మనము మన వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో మనము కర్సర్ని డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడ మనం కర్సర్స్ని డిక్లేర్ చేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఓపెన్ కర్సర్, ఆ తర్వాత మనం చేయాల్సింది ఫెచ్ కర్సర్, ఆ తర్వాత మనము క్లోజ్ కర్సర్ URSOR. ఓకేనండి. అంటే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం, ఈ 4 పాయింట్స్ ఉన్నాయి కదా, అవన్నీ మనము ఎలా చేస్తామో ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ కర్సర్ డిక్లరేషన్ అన్నట్టు, అది ఎక్కడ చేయాలి, మనము వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో మనము చేయాలి. చూద్దాం అది ఇప్పుడు. చాలా స్లోగా ఉందండి సిస్టమ్ ఈరోజు, సారీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామ్కి వెళ్దాం. ఓకేనా. ప్రోగ్రామ్కి మనం ఇప్పుడు వెళ్దాం. రిఫ్రెష్, ఇది క్లోజ్ చేద్దాం, ప్రోగ్రామ్కి వెళ్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదే ప్రోగ్రామ్ని కాపీ చేసుకుంటున్నానండి. చూడండి, మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ని కాపీ చేసుకొని నేను ఇక్కడ
కొత్త ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తున్నాను. కర్సర్స్ అనే కాన్సెప్ట్తో ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను అన్నట్టు చూడండి. CURSORS 1. This program shows how to use the cursor cursor in the application program. సో ఇక్కడ నేను చేసింది ఏంటంటే ఒకే ఒకటి, ఇక్కడ నేను వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో ఇప్పుడు నేను కర్సర్ని డిక్లేర్ చేయాలి. ఓకేనా? సో హియర్ we need to declare the cursor. ఓకేనండి. కర్సర్ అంటే డీబీకి సంబంధించింది కదా, కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, exec SQL and exec ఇలా రాసి దీంట్లోనే మనం కర్సర్ని డిక్లేర్ చేయాలి. declare కర్సర్ నేమ్ వచ్చి మనం ఏమిద్దాం, కర్సర్ 1 వేద్దాం. ఓకేనా? SORS కర్సర్స్ 1 కర్సర్ ఫార్ ఇచ్చేసి ఇప్పుడు మనము ఇక్కడ ఆ సెలెక్ట్ క్వైరీ రాయాలన్నట్టు. ఓకేనా? ఫార్ సెలెక్ట్ క్వైరీ ఏముంది మనకి ఇక్కడ చూద్దాం. క్వైరీ ఇక్కడ మన దగ్గర ఉంది కదా క్వైరీ ఆల్రెడీ, అది అక్కడ రాయాలి మనం. సో ఇదే క్వైరీ మనము తీసుకెళ్ళాలన్నట్టు, ఇదే క్వైరీ మనము తీసుకెళ్ళిపోవాలి. ఇదే క్వైరీ తీసుకెళ్ళి ఫార్ ఇక్కడ మనమే ఇలా రాయాలి. ఫార్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది డిక్లేర్ కర్సర్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఏదైనా సరే ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను కర్సర్స్ 1 అని ఇచ్చా. ఒక జస్ట్ మనకు అర్థం అవడానికి అంతే. కానీ ఇక్కడ మీరు వేరే నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు ఏం పెడదామంటే HYD అని పెడదాం లేకపోతే. ఓకేనా? మీకు అర్థం అవడానికి ఇక్కడ నేను డిక్లేర్ కర్సర్ నేమ్ కర్సర్ ఫార్ సెలెక్ట్ క్వైరీ ఫార్ సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ స్టేటస్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎంప్లాయీ స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఆ వేర్ కండిషను అంటే ఆ హోస్ట్ వేరియబుల్ ఇక్కడ మనం ఇలా ఇవ్వాలి. సో ఇది కర్సర్ యొక్క డిక్లరేషను. ఇప్పుడు మనం ఏం చేయాలి, కర్సర్ని ఓపెన్ చేయాలి. అవునా? కర్సర్ని ఓపెన్ చేద్దాం. కర్సర్ని ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఇది కూడా కర్సర్ అంటే ఇది DB2 స్టఫే కదా, కాబట్టి exec SQL and exec ఇలా రాయాలి మనం. తర్వాత ఈ మధ్యలో మనము ఓపెన్ కర్సర్ ఇద్దాం. ఓపెన్ మన కర్సర్ నేమ్ ఏంటి, HYD, కాబట్టి HYD ఇలా ఇవ్వగానే ఏమవుతుందంటే ఇక్కడ ఎందుకు చూసారు, ఇక్కడ ఉంది చూసారు ఈ క్వైరీ మొత్తము రన్ అవుతుంది. ఓకేనండి? ఈ క్వైరీ మొత్తము రన్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఏముంది, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ స్టేటస్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎంప్లాయీ స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు అనేసి ఇక్కడ మనము హోస్ట్ వేరియబుల్ ఇచ్చాం. అవునా? చూడండి, ఇది మనకి ఇక్కడ ఓన్లీ డిక్లరేషన్ పార్ట్ అంతే. మనం డేటా డివిజన్ ఏం చేస్తామండి, మనము ఓన్లీ డిక్లేర్ చేస్తాం అంతే. మనకి ఈ క్వైరీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీరు ఎప్పుడైతే ఓపెన్ కర్సర్ అని ఇస్తారు, అంటే ఓపెన్ కర్సర్ నేమ్ ఇస్తారో అప్పుడు మాత్రమే ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇక్కడ వేరే ఎంప్లాయీ స్టేటస్ ఈక్వల్స్ టు హోస్ట్ వేరియబుల్ ఇచ్చాం. మరి ఇందులో ఏ ఉండాలి కదా, కాబట్టి మనం ఏం చేయాలంటే బిఫోర్ ఓపెనింగ్ ది కర్సర్ we must move the values to the where class condition. అర్థమైందండి? ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ we need is ఓకే, ఇది ఎంత ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనము బిఫోర్ ఓపెనింగ్ కర్సర్ అంటే కర్సర్ని ఓపెన్ చేసే ముందే మనము ఈ వేర్ క్లాస్లో మనం ఏ హోస్ట్ వేరియబుల్స్ అయితే యూజ్ చేసి ఉంటామో ఆ హోస్ట్ వేరియబుల్స్కి వాల్యూని మూవ్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. సో తర్వాత ఇక్కడ మనం ఓపెన్ చేయగానే ఏమవుతుందంటే ఈ క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే ఏంటి,
ఇక్కడ ఎవరెవరికైతే ఎంప్లాయీ స్టేటస్ ఈక్వల్స్ టు ఏ ఉందో ఆ రికార్డ్స్ అన్నీ ఫెచ్ అయిపోతాయి. ఆ రికార్డ్స్ అన్నీ ఫెచ్ అయిపోయి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే ఓపెన్ అని ఇస్తారో అప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇలా ఒక టెంపరరీ లేకపోతే ఇలా ఒక వర్చువల్ టేబుల్ని క్రియేట్ చేస్తుంది. 1 minute అండి. సో అక్కడ మనం ఏమి ఇచ్చాము, ఇక్కడ మనం ఇచ్చిన చూడండి, ఇక్కడ మనము ఇచ్చిన క్వైరీ ఏది, ఇది డిక్లేర్ కర్సర్ నేమ్ కర్సర్, అవునా? ఇది మనం ఇచ్చిన క్వైరీ, అవునా? ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇలా ఉంది కదా, ఇప్పుడు జస్ట్ ఇది డిక్లరేషన్ పార్ట్ అంతే. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఓపెన్ కర్సర్ అని ఇస్తారో, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఓపెన్ కర్సర్ ఏది హెచ్వైడి అని ఇస్తారో ఇప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ ఒక టేబుల్ని ఇలా క్రియేట్ చేస్తుంది అన్నట్టు. ఇలా సిస్టము ఒక టేబుల్ని క్రియేట్ చేస్తుంది, ఇలా క్రియేట్ చేస్తుంది. ఈ టేబుల్కి ఇచ్చుకున్న నేము హెచ్వైడి. దీన్ని మనము ఏమనొచ్చు అంటే టెంపరరీ టేబుల్ అనొచ్చు, లేకపోతే వర్చువల్ టేబుల్ అనొచ్చు, లేకపోతే రిజల్టెంట్ టేబుల్ వచ్చి, లేకపోతే రిజల్ట్స్ టేబుల్ అని కూడా మనము అనొచ్చు. ఇలా మనం ఏ నేమ్తో అయినా కూడా మనము పిలవచ్చు, ఓకేనా? ఇక్కడ ఏమేమి అవుతాయి మనకి, ఎంప్లాయీ నెంబరు, తర్వాత ఎంప్లాయీ స్టేటస్, ఆ తర్వాత లాస్ట్ నేమ్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా మనకి ఒక టెంపరరీ టేబుల్ని క్రియేట్ చేస్తుంది సిస్టమ్. టెంపరరీ టేబుల్ని క్రియేట్ చేసి ఈ క్వైరీకి క్వాలిఫై రికార్డ్స్ అన్నీ తీసుకొచ్చి అందులో లోడ్ చేస్తున్నట్టు. అంటే ఏవి, ఈ రికార్డ్స్ అన్నీ తీసుకొచ్చి మనకి ఇక్కడ లోడ్ చేస్తుంది. ఇది ఉంది కదా, ఈ రికార్డ్స్ అన్నీ తీసుకొచ్చి మనకి ఇక్కడ ఇలా లోడ్ చేస్తుంది. అయ్యో, ఇలా మనకి ఈ రికార్డ్స్ అన్నీ ఇలా మనకి లోడ్ అవుతాయి అన్నట్టు. చూడండి, ఇలా మనకి లోడ్ అవుతాయి. ఇలా మనకి లోడ్ అయిపోయి మన యొక్క కర్సరు ఇక్కడ ఇలా ప్లేస్ అవుతుంది. ఓకే, ఇలా మనకి మన కర్సరు ఫస్ట్ రికార్డుకి మనకి ప్లేస్ అవుతుంది. ఎప్పుడు మీరు ఓపెన్ కర్సర్ నేమ్ ఇచ్చినప్పుడు. ఇలా ఓపెన్ కర్సర్ నేమ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇది ఒక టెంపరరీ టేబుల్ని క్రియేట్ చేస్తుంది మన సిస్టమ్. ఆ టెంపరరీ టేబుల్కి ఇచ్చే నేము హెచ్వైడి, అంటే కర్సర్ నేమ్నే ఆ టెంపరరీ టేబుల్కి ఇస్తుంది. దాంట్లో మనకి ఆ క్వైరీకి క్వాలిఫై రికార్డ్స్ అన్నిటిని తీసుకొచ్చి అక్కడ లోడ్ చేస్తుంది. లోడ్ చేసి ఫస్ట్ రికార్డ్కి, ఫస్ట్ రోకి కర్సర్ అనేది పాయింట్ అయ్యి ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి, ఇప్పుడు మీరు చూస్తే మనం ఇక్కడ చూసాం చూడండి, ఫస్ట్ మనము వీ షుడ్ డిక్లేర్ ది కర్సర్ అన్నాం, ఓకే కర్సర్ని డిక్లేర్ చేసాము. తర్వాత వీ షుడ్ ఓపెన్ ది కర్సర్ అన్నాం, ఓకే కర్సర్ని ఓపెన్ చేసాము. మరి ఇక్కడ హోస్ట్ వేరియబుల్స్లోకి డేటాని ఎలా ఫెచ్ చేయాలి, మనకి ఎలా డేటాని ఫెచ్ చేయాలి అంటే మనం బై యూజింగ్ ది ఫెచ్ కర్సర్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసి మనము హోస్ట్ వేరియబుల్స్లోకి డేటాని ఫెచ్ చేస్తాం అన్నట్టు. చూద్దాం, అది కూడా ఇప్పుడు మనము చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, కర్సర్ని డిక్లేర్ చేసాము, కర్సర్ని మనము ఓపెన్ చేసాము. ఇక్కడ ఇప్పుడు మనము ఏమి చేయాలి, కర్సర్ని ఫెచ్ చేయాలి. మళ్ళీ ఫెచ్ కర్సర్ అంటే ఏంటి, అది కూడా డీబీ2 స్టఫే కాబట్టి ఎగ్జిక్ ఎస్క్యూఎల్ అండ్ ఎగ్జిక్, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిసారి, ఓకేనా? మీరు ఏదైనా సరే మీరు డీబీ2 స్టఫ్ రాస్తున్నారంటే మీరు ఖచ్చితంగా అది ఎగ్జిక్ ఎస్క్యూఎల్ అండ్ ఎగ్జిక్లోనే మీరు రాయాలి. సో ఫెచ్ కర్సర్ ఇక్కడ మనము ఆ ఇంటూ అని హోస్ట్ వేరియబుల్స్ రాస్తామండి. సో ఇంటూ అని చెప్పి ఈ హోస్ట్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఇలా రాస్తాం, ఓకేనండి? సో ఇలా మనము రాస్తాం అన్నట్టు. వన్ మినిట్ అండి.
సో ఇలా అన్నట్టు ఇలా మనము ఫెచ్ కర్సర్ రాస్తాం. కాబట్టి ఇక్కడ మీరు ప్రతి ఒక్కసారి మీరు ఇక్కడ ఓపెన్ కర్సర్ ఇచ్చారు కదా, దీన్ని కూడా మీరు కావాలంటే ఎగ్జిక్యూట్ కోడ్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఇవ్వచ్చు మనం. చూడండి ఇక్కడ మనము ఇలా ఇవ్వచ్చు, ఎవాల్యుయేట్ EVALUATE ఎవాల్యుయేట్ SQL కోడ్. ఎవాల్యుయేట్ SQL కోడ్ ఇచ్చేసి ఇక్కడ మనము when 0 display cursor open successfully, CURSOR cursor opened SUCCESSFULLY. ఇలా ఇది కాకుండా when other ఇంకా ఏదన్నా వస్తే డిస్ప్లే కర్సర్ didn't ఓపెన్ అని ఇచ్చేసి తర్వాత ఇక్కడ మనము ఏం చేయాలి, లేకపోతే ఇలా కాకుండా కర్సర్ didn't ఓపెన్ డ్యూ టు అని ఇద్దాం. డ్యూ టు అని ఇచ్చేసి ఇక్కడ మనము SQL CODE ఇచ్చేద్దాం. CODE ఇక్కడ ఇలా మనం ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడ కూడా కోడ్ ఉంది కదా, లేకపోతే ఎగ్జిక్యూషన్స్ అన్సక్సెస్ఫుల్ అని ఇద్దాం. ఓకేనా, ఎగ్జిక్యూషన్ అన్సక్సెస్ఫుల్ ఇలా ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎండ్ ఎవాల్యుయేట్ EVALUATE ఎండ్ ఎవాల్యుయేట్. ఓకే, తర్వాత దీనికి కూడా అంతే అన్నట్టు. చూడండి ఇక్కడ మనం ఏమి ఇస్తాము, ఇక్కడ మళ్ళీ మనము ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు అన్నట్టు. EVALUATE ఎవాల్యుయేట్ SQL కోడ్. ఎవాల్యుయేట్ SQL కోడ్ ఒకవేళ సక్సెస్ఫుల్గా ఫెచ్ అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు వాటి మనము డిస్ప్లే చేయాలి అనుకుందాం. when 0 then display display fetch successful. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, డిస్ప్లే చేయాలి. వీటిని మనము ఫెచ్ చేసిన వాటిని డిస్ప్లే చేద్దాం. ఎంప్లాయీ నెంబర్, లాస్ట్ నేమ్ అండ్ ఎంప్లాయీ స్టేటస్. ఇలా అన్నట్టు. when 0 అయితే మనము సక్సెస్ఫుల్ అంత మీనింగు. సో దానికి మనం ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాము, డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, డిస్ప్లే చేస్తున్నాము. ఓకేనా, ఒకవేళ 0 కాకుండా ఇంకేదైనా వస్తే ఏం చేయాలి, ఇప్పుడు మనము ఇక్కడ మనము రాద్దాం. when other then display display fetch not success అని ఇద్దాం. fetch not successful and evaluate ఇలా అన్నట్టు. తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనము కర్సర్ని ఓపెన్ చేసాము, కర్సర్ని ఫెచ్ చేసాము. కర్సర్ ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, డిస్ప్లే చేస్తాం, లేకపోతే నాట్ సక్సెస్ అని డిస్ప్లే చేస్తున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కర్సర్ని క్లోజ్ చేయాలి. కర్సర్ని క్లోజ్ చేయాలంటే మళ్ళీ సేమ్ exec SQL ఎండ్ exec ఇలా రాసి తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, సింపుల్గా ఇక్కడ మనము క్లోజ్ కర్సర్ ఇలా ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఒక టేబుల్ ఉంటుందని చెప్పాను కానీ మీకు, ఇదంతా మనకి డిలీట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు ఓపెన్ కర్సర్ ఇవ్వగానే ఇలా మీకు ఒక టెంపరీ టేబుల్ క్రియేట్ అయిపోయి, అంటే ఒక వర్చువల్ టేబుల్ క్రియేట్ అయిపోయి ఈ యొక్క క్వైరీకి క్వాలిఫై రికార్డ్స్ అన్నీ వచ్చేసి ఈ టెంపరీ టేబుల్లో స్టోర్ అయిపోతాయి. ఈ టెంపరీ టేబుల్లో స్టోర్ అయిపోయి ఫస్ట్ రికార్డ్కి కర్సర్ అనేది పాయింట్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫెచ్ కర్సర్ లేకపోతే ఫెచ్ కర్సర్ ఇంటూ హోస్ట్ వేరియబుల్స్, అర్థమైందండి, VARIABLES ఇస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ఒక్కొక్క రికార్డే, ఇక్కడ చూడండి ఒక్కొక్క రికార్డే మనకి మన యొక్క
హోస్ట్ వేరియబుల్స్లోకి లోడ్ అవుతూ వస్తుంది. మరి ఇక్కడ మీరు ఏం చేశారు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఏం చేశారు, మీరు ఒక ఫెచ్ మాత్రమే రాశారు, అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏం చేశారు, ఒకసారి మీరు ఫెచ్ కర్సర్ ఇంటూ హోస్ట్ వేరియబుల్స్ అని ఇచ్చారు. అప్పుడు మీకు ఏమవుతుంది, దీంట్లో నుండి అంటే ఈ యొక్క రిజల్టెంట్ టేబుల్ ఉంది కదా, ఐ మీన్ ఈ యొక్క టెంపరీ టేబుల్ ఉంది కదా, ఇక్కడ నుండి ఒక రికార్డ్ మనకి ఫెచ్ అవుతుంది. మరి మనకి నెక్స్ట్ రికార్డ్ కూడా మనకు ఫెచ్ అంటే ఏం చేయాలి, మనము మళ్ళీ ఫెచ్ కర్సర్ అని రాయాలి. మరి మళ్ళీ నెక్స్ట్ రికార్డ్ కూడా మనకి ఫెచ్ అంటే ఏం చేయాలి, మనం మళ్ళీ ఫెచ్ కర్సర్ అని రాయాలి. ఇక్కడ మళ్ళీ ఇంకో రికార్డ్ కూడా మనము ఫెచ్ అంటే ఏం చేయాలి, మళ్ళీ మనం ఫెచ్ కర్సర్ రాయాలి. ఇలా మనం ఎప్పటి వరకు చేయాలంటే అంటిల్ ఎండ్ ఆఫ్ ది టేబుల్ వరకు చేయాలన్నట్టు, అవునా? సో అదొకసారి చూద్దాము. దానికంటే ముందు ఇది ఒకసారి ప్రాసెస్ చేసి చూద్దాం, ఓకేనా? సో ఇలా అన్నట్టు. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఇలాంటి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇదే చెక్ చేసుకోవచ్చు మీరు. సిసి ఏ ఇక్కడ క్లోజ్ కర్సర్ ఒక సక్సెస్ఫుల్ అయితే మనం ఇప్పుడు ఏం చేయాలండి, క్లోజ్ సక్సెస్ఫుల్ కర్సర్ CURSOR కర్సర్ క్లోజ్డ్ అని మనము ఇక్కడ చూపించాలి. కర్సర్ క్లోజ్ నాట్ సక్సెస్ అని ఇచ్చేసి తర్వాత ఇక్కడ మనము ఎలా ఇద్దాం, SQL COD ఎందుకు అది కర్సర్ క్లోజ్ అవ్వలేదు అని చెప్పి ఇక్కడ మనము డిస్ప్లే చేస్తున్నాం, ఒక సక్సెస్ఫుల్ కాకపోతే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, సేవ్ చేశాను. ఇలా నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇది స్టెప్ 1. ఇక్కడ కర్సర్ డిక్లరేషన్ ఇది స్టెప్ 1 అన్నట్టు, STEP 1. తర్వాత ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 2. తర్వాత ఇది స్టెప్ 3, తర్వాత ఇది స్టెప్ 4. సో నేను ఇప్పుడు ఏం చేశాను, సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, కంపైల్ చేయాలి, ఐ మీన్ ప్రీ కంపైల్ అనేది ఇప్పుడు నేను చేయాలి, అవునా? సో ప్రీ కంపైల్ చేయాలంటే మనం ఏం చేయాలి, ప్రీ కంపైల్ చేసేకి వెళ్ళాలి. ప్రోగ్రామ్ పేరు గుర్తుపెట్టుకోండి, కర్సర్స్ 1. CR సెలెక్ట్ 2 మనము CURSORS 1 మార్చాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలండి, దీని ఇప్పుడు మనము సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్, చూడండి సబ్మిట్ అయింది. చూడండి మనకి మ్యాక్స్ = 0 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ప్రీ కంపైల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ బైండ్ ప్రాసెస్ చేయాలి. ఇక్కడ నేను చేంజ్ చేసినట్టు ఇక్కడ RS1 మా యొక్క ప్రోగ్రామ్ పేరు మార్చుకోవాలి, అంతే నేను. సో సబ్మిట్. ఓకే, సబ్మిట్ అయింది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ కూడా మీరు చూస్తే మ్యాక్స్ = 0 వచ్చింది. ఓకే ఫైన్. ఇప్పుడు మనం వెళ్ళి కావాలంటే చెక్ చేసుకుందాం మన యొక్క DBR మెంబర్కి, అలాగే మన యొక్క లోడ్ లైబ్రరీకి వెళ్ళి చెక్ చేసుకుందాం. చూడండి ఇది కర్సర్స్ యొక్క DBRM మెంబరు. తర్వాత ఇది లోడ్ మాడ్యూల్లో, అంటే లోడ్ లైబ్రరీలో ఉన్న లోడ్ మాడ్యూల్. ఓకే, 2 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, రన్ చేసేని రాసుకోవాలి. సో రన్ చేసేదంటే ఆడి నా దగ్గర ఉంది, ఆడున్నదాన్ని నేను తీసుకొని ఇప్పుడు ఏం చేస్తాను, CURSORS1 పేస్ట్. ఇక్కడ నేను మార్చుకుంటాను, CURSORS1 ఇక్కడ నేను మార్చుకుంటాను. తర్వాత ఇక్కడ నేను ప్రోగ్రామ్ పేరు మారుస్తాను, అంతే, CURSORS1. ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ కొడతాను. చూడండి సబ్మిట్ కొడుతున్నాను, సబ్మిట్. చూడండి మ్యాక్స్ = 0 వచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి స్కూల్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే, ఇదిగోండి ఇది చూడండి, ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, ఎంప్లాయీ డీటెయిల్స్ వి నీడ్ ఈస్ యాక్టివ్ వాళ్ళది కావాలి. చూడండి కర్సర్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ. చూడండి ఫెచ్ సక్సెస్ఫుల్ అంటే ఏంటి, ఇక్కడ
ఈ ఫెచ్ అనేది సక్సెస్ఫుల్. ఇక్కడ చూడండి మనకి రికార్డ్స్ ఏవేవి ఉన్నాయి, సీత, దేవి, అభి, రియాజ్ 4 ఉన్నాయి అవునా. కాకపోతే ఇక్కడ మనకి ఎన్ని ఫెచ్ అయ్యాయి, ఓన్లీ ఒక్క రికార్డ్ మాత్రం మనకు ఫెచ్ అయ్యింది. ఎందుకు అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి మన సిస్టము ఒకేసారి ఒక్క రికార్డ్ మాత్రమే ప్రాసెస్ చేయగలదు. ఇప్పుడు మీరు ఇలా ఫెచ్ కర్సర్ ఇంటూ హోస్ట్ వేరియబుల్స్ ఇచ్చారనుకోండి, ఈ ఒక్కటి మాత్రమే అంటే ఫస్ట్ ఒక రికార్డ్ మాత్రమే హోస్ట్ వేరియబుల్స్లోకి లోడ్ అవుతుంది. మళ్ళీ మీరు ఫెచ్ కర్సర్ ఇచ్చారనుకోండి, మళ్ళీ మీకు నెక్స్ట్ రికార్డు మీకు ఫెచ్ అవుతుంది. అలా మీరు అన్ని రికార్డ్స్ మీకు ఫెచ్ అవ్వాలంటే అంటిల్ ఎండ్ ఆఫ్ ది టేబుల్ వరకు మీకు ఫెచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, దీన్ని మీరు లూప్లో పెట్టుకోవాలి అవునా. అంటిల్ ఎండ్ ఆఫ్ ది టేబుల్ అంటే ఏంటి, అంటిల్ ఎస్క్యూఎల్ కోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 100. ఎండ్ ఆఫ్ ది టేబుల్ అంటే అదే కదా, మనం ఫైల్లో కూడా ఇచ్చాము ఇంతకుముందు. ఫైల్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు మనం ఏం చేసామండి, అంటిల్ ఫైల్ స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనే కండిషన్ ఇచ్చేవాళ్ళం. సేమ్ అటువంటి కండిషనే ఇక్కడ మనం కూడా ఇస్తామన్నట్టు. సో ఇక్కడ మన ప్రోగ్రామ్కి వెళ్ళిపోయి మనం ఇక్కడ చేంజెస్ చేసుకుంటాం. ఇలా జస్ట్ ఈ ఫెచ్ కర్సర్ ఉంది కదా, దీన్ని మనము లూప్లో పెడతాం అన్నట్టు. ఇలా పర్ఫామ్ అంటిల్ ఎస్క్యూఎల్ కోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇలా ఇస్తాం. ఓకేనా అండి. ఇలా వచ్చేసి ఇది ఇన్లైన్ పర్ఫామ్ కదా, కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎండ్ పర్ఫామ్, తర్వాత ఎండ్ పర్ఫామ్ ఇచ్చేసి ఇక్కడ మనం మధ్యలో ఎక్కడ కూడా ఫుల్ స్టాప్స్ ఉండకూడదండి, కాబట్టి తీసేసాను. ఓకేనా. దీని కావాలంటే మనం కొంచెం మూవ్ చేసుకుందాం ఇలా. అర్థమవడానికి అంటే ఏంటి, ఈ లూప్లో ఈ యొక్క లాజిక్ అంతా ఉంది అని చెప్పి. ఓకేనా. ఇప్పుడు ఇలా చేశాను కదా, ఇప్పుడు మనము చూద్దాం. ఓకేనండి. ఇక్కడ ఇంకోటి రాసుకుందాం ఇప్పుడు మనం, ఎందుకంటే ఇక్కడ మనకి 100 కూడా వస్తుంది కదా, అందుకు when 100 డిస్ప్లే రీచ్డ్ ఎండ్ ఆఫ్ ది టేబుల్ అని మనము ఇక్కడ డిస్ప్లే చేద్దాం. ఓకే. ఇప్పుడు నేను ఏం చేశాను, నా ప్రోగ్రామ్ కొన్ని చేంజెస్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ ప్రీ కంపైలేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ప్రీ కంపైలేషన్కి వెళ్ళాలి. సో సబ్మిట్ చేశాను ప్రీ కంపైలేషన్ది. చూడండి మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. తర్వాత బైండ్, ఈ రెండు మనం ఖచ్చితంగా చేయాలండి. మీరు చిన్న ఒక్క లైన్ అంటే మీరు ఒక వర్డ్ మీరు చేంజ్ చేసినా కూడా మీరు ఖచ్చితంగా ప్రీ కంపైలేషన్ బైండ్ ప్రాసెస్ అని మీరు చేయాలి. చూడండి మ్యాక్స్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇది సబ్మిట్, మ్యాక్స్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు మనము ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి కర్సర్ ఓపెన్ అయింది. తర్వాత ఫెచ్ అంటే ఫస్ట్ సారి ఫెచ్ అయింది, మనకి సీత అనే రికార్డ్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఫెచ్ అయింది, మళ్ళీ మనకి దేవి అనే రికార్డ్ వచ్చింది. మళ్ళీ మనకు ఫెచ్ అయింది, మళ్ళీ మనకి అభి అనే రికార్డ్ వచ్చింది. తర్వాత చూడండి మళ్ళీ మనకు ఫెచ్ అయింది, తర్వాత మళ్ళీ మనకు రియాజ్ అనే రికార్డ్ వచ్చింది. తర్వాత మనకి ఏమొచ్చింది, ఇక్కడ చూడండి ఎండింగ్ వచ్చేసింది. కాబట్టి మనకి ఏమొస్తుంది, ఇప్పుడు 100 వస్తుంది ఎండ్ ఆఫ్ ది టేబుల్. కాబట్టి చూడండి రీచ్డ్ ఎండ్ ఆఫ్ ది టేబుల్ అంటే 100 వచ్చింది. తర్వాత ఏమైంది, మనకి కర్సర్ క్లోజ్ అయింది. అంటే ఇక్కడ మీరు క్లోజ్ కర్సర్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ టేబుల్ డిలీట్ అయిపోతుంది అన్నట్టు. హియర్ it will return the records or the rows into the rows to physical table and delete the temporary table. ఇది అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే క్లోజ్ కర్సర్ని ఇస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఈ టేబుల్ డిలీట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే. ఇందులో ఉన్న రికార్డ్స్ అన్నీ మళ్ళీ బ్యాక్ పంపించేస్తుంది. మళ్ళీ అది ఏ టేబుల్ నుండి తెచ్చుకుని ఉంటుందో ఆ టేబుల్లోకి మళ్ళీ బ్యాక్ పంపించేసి ఇక్కడ ఈ టెంపరీ టేబుల్ని డిలీట్ చేస్తుంది అన్నట్టు. ఇది కర్సర్స్
కాన్సెప్ట్ అండి. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగు, ప్రతి ఒక్క ఇంటర్వ్యూ క్వశ్చన్లో టచ్ చేసేది ఏంటంటే వాట్ ఈస్ ప్రీ కంపైలేషన్, వాట్ ఈస్ బైండ్ ప్రాసెస్, వాట్ ఈస్ కర్సర్స్, అది. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకొని మీరు చదవాలండి. ఇక్కడ మనము క్లియర్గా స్టెప్ బై స్టెప్ అన్నీ ఇచ్చుకున్నాం. చూడండి, ఇది 4 స్టెప్స్ వీ నీడ్ టు ఫాలో వైల్ యూజింగ్ ది కర్సర్స్. ఓకేనండి. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతారు, కెన్ వి డిక్లేర్ ది కర్సర్ ఇన్ ప్రొసీజర్ డివిజన్ అని అడుగుతారు. అవునండి, మనము ప్రొసీజర్ డివిజన్లో కూడా డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనము కర్సర్ని డిక్లేర్ చేసుకున్నాం కదా, ఈ కర్సర్ని మీరు ప్రొసీజర్ డివిజన్లో కూడా మీరు డిక్లేర్ చేయొచ్చు. బట్ ఎక్కడ డిక్లేర్ చేయాలంటే బిఫోర్ ఓపెనింగ్ ది కర్సర్ ఓన్లీ యూ షుడ్ డిక్లేర్ ది కర్సర్. ఓకేనండి, కర్సర్ని ఓపెన్ చేసేదానికంటే ముందే మీరు కర్సర్ని డిక్లేర్ చేయాలి. దిస్ ఇస్ ద ఫ్లో వీ నీడ్ టు ఫాలో. లేదు నేను ఫస్ట్ కర్సర్ని ఓపెన్ చేస్తాను తర్వాత డిక్లేర్ చేస్తాను అంటే అది యాక్సెప్ట్ చేయదు సిస్టమ్. ఓకేనండి, యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మనకు ఫస్ట్ ఏంటంటే డిక్లేర్ ఇన్ ది కర్సరు, నెక్స్ట్ ఓపెన్ ఇన్ ది కర్సర్. మరి కర్సర్ని మనము వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లోనే డిక్లేర్ చేయాలా, లేకపోతే ప్రొసీజర్ డివిజన్ కూడా మనం డిక్లేర్ చేయొచ్చా అంటే అవును, మనం ప్రొసీజర్ డివిజన్లో కూడా మనం కర్సర్స్ని డిక్లేర్ చేయాలి. దట్ మీన్స్ వీ కెన్ డిక్లేర్ ది కర్సర్స్ ఇన్ ప్రొసీజర్ డివిజన్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ అని మనం చెప్పాలి. ఎందుకు అని అడిగారు అనుకోండి, హియర్ ఇన్ కోబాల్ ఫర్ డిక్లరేషన్ పర్పస్ వీ హ్యావ్ వన్ సపరేట్ డివిజన్. అంటే ఇది మన కోబాల్లో డిక్లరేషన్ పర్పస్కి మనకి సపరేట్ డివిజన్ ఉంది, ఆ డివిజనే డేటా డివిజన్. కాబట్టి కర్సర్స్ని మనము వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లోనే డిక్లేర్ చేస్తాము. అండ్ ప్రొసీజర్ డివిజన్ ఎందుకు మనం ప్రొసీజర్ డివిజన్ డిక్లేర్ చేయము అంటే ప్రొసీజర్ డివిజన్ ఈజ్ రికమెండెడ్ టు కోడ్ ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. అర్థమైందండి, మనం ఇది కోబాల్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. డేటా డివిజన్ ఎప్పుడు కూడా డిక్లరేషన్ పర్పస్కి, ప్రొసీజర్ డివిజన్ ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ పర్పస్కి యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూషనే. అందుకోసమే ఇక్కడ మనము ఓపెన్ కర్సర్ని ఇవ్వగానే ఇక్కడ మీరు డిక్లేర్ కర్సర్ ఇచ్చిన ఈ క్వైరీ మొత్తం మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి ఆటోమేటిక్గా మీకు ఒక టెంపరీ టేబుల్ క్రియేట్ అయిపోయి ఆ టేబుల్లోకి డేటా మొత్తము లోడ్ అయిపోతుంది. ఓకేనండి, ఇలా. సో ఇలా మనము చేస్తామండి. యాక్చువల్గా ఇక్కడ కర్సర్స్లో 2 టైప్స్ ఆఫ్ కర్సర్స్ ఉంటాయి. ఓకేనండి, ఇన్ కర్సర్స్ వీ విల్ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ కర్సర్స్. వాట్ ఆర్ దోస్ ఇన్ ద సెన్స్, చూడండి, ఇన్ URSORS cursors we have 2 types of cursors. What are those in the sense, updatable cursors, updatable updatable cursors and non-updatable cursors. Updatable cursors అంటే ఏంటి? Here we can update the data. ఇక్కడ నాన్ అప్డేటబుల్ అంటే we cannot update the data. అంటే దీన్నే మనము అప్డేటబుల్ కర్సర్స్ అనొచ్చు, లేకపోతే ఇక్కడ మనము ఫెచ్ ఓన్లీ కర్సర్ అని అనొచ్చు. మనం ఫెచ్ ఓన్లీ కర్సర్ అనొచ్చు, లేకపోతే మనము రీడ్ ఓన్లీ కర్సర్ అని మనం అనొచ్చు. రీడబుల్ కర్సర్ అనొచ్చు, మనం రీడబుల్ కర్సర్ అని కూడా మనము అనొచ్చు. ఇక్కడ మనము రీడ్ ఓన్లీ కర్సర్ అని కూడా అనొచ్చు. మనం నాన్ అప్డేటబుల్ కర్సర్ అనొచ్చు, లేకపోతే ఏది ఫార్ ఫెచ్ ఓన్లీ కర్సర్ అని అనొచ్చు, లేకపోతే రీడబుల్ కర్సర్ అని అనొచ్చు. ఇక్కడ మనము వీ కెనాట్ అప్డేట్ ది డేటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఏం చేసాము, జస్ట్ మనకి మెయిన్ టేబుల్లో నుండి టెంపరీ టేబుల్లోకి డేటా తెచ్చుకొని దాన్ని రీడ్ చేసుకున్నాం అంతే. అవునా, దాన్ని మనము రీడ్ చేసాం అంతే, కానీ ఇక్కడ మనం డేటాని ఏమైనా అప్డేట్ చేసామా? అప్డేట్ చేయలేదు. అవునా, కాబట్టి ఈ టైప్ ఆఫ్ కర్సర్స్ మనం ఏమంటామంటే నాన్ అప్డేటబుల్ కర్సర్స్ అని అంటాము. ఓకేనండి, మరి అప్డేటబుల్ కర్సర్స్ మనం ఎలా యూజ్ చేస్తామంటే సింపుల్ అండి. ఇక్కడ ఉంది కదా, ఇదే క్వైరీకి మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ ఇది నాన్ అప్డేటబుల్ కర్సర్, ఇది వచ్చి నాన్ అప్డేటబుల్ కర్సర్ అంటే ఫార్ ఫెచ్ ఓన్లీ కర్సర్ అన్నట్టు. ఇప్పుడు మనము అప్డేటబుల్ కర్సర్ని ఎలా యూజ్ చేస్తామో మనం చూద్దాం.
ఓకేనా. సో దానికి మనము సింపుల్ ఇదే ప్రాసెస్ మనం ఫాలో అవుతాము, ఇంకే మనం ప్రాసెస్ డిఫరెంట్ ఏం లేదు. సింపుల్గా మనము ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాము. బట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మనము ఫార్ అప్డేట్ ఆఫ్ అని ఇస్తాం. ఫార్ అప్డేట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ మనము కాలమ్స్ లిస్ట్ ఇస్తాం. అంటే మనం ఏ కాలమ్స్ మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ నేమ్ ఇక్కడ ఇస్తాం అన్నట్టు. ఓకేనండి. ఇచ్చేసి ఈ ఫెచ్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ అప్డేట్ క్వెరీ రాస్తాం. ఇక్కడ మనము ఆఫ్టర్ ఫెచ్చింగ్ we will write the update query QUERY ఇలా అన్నట్టు. ఓకేనండి. సో ఇది డిఫరెన్స్ అంతే. ఈ ఒక్కటే మనకి డిఫరెన్స్. ఇక్కడ ఫార్ అప్డేట్ ఆఫ్ అని ఇస్తాము. ఇక్కడ మనము ఇక్కడ అప్డేట్ క్వెరీ రాస్తాం. ఇక్కడ అప్డేట్ క్వెరీ మనం ఎలా రాస్తామంటే విత్ వేర్ కరెంట్ ఆఫ్ అని చేసి మనం ఇక్కడ కర్సర్ నేమ్ ఇస్తాం. ఓకేనండి. ఇక్కడ మనము కర్సర్ నేమ్ ఇస్తాం అన్నట్టు. మనము కర్సర్ నేమ్ ఇస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మనము ఫార్ ఫెచ్ ఓన్లీ అని రాసాం కదా, అంటే ఇక్కడ మనం ఫార్ ఫెచ్ ఓన్లీ అని కూడా రాయొచ్చండి. ఓకేనా. ఇక్కడ మనము ఫార్ ఫెచ్ ఓన్లీ అని కూడా రాయొచ్చు మనం, బట్ అది మనకి అవసరం లేదు. ఎందుకంటే మనం ఫార్ ఫెచ్ ఓన్లీ రాసినా రాయకపోయినా అది ఓన్లీ రీడబుల్ కర్సర్ని తీసుకుంటుంది. మరి మనము అప్డేట్ చేయాలంటే ఎలా కర్సర్స్ యూజ్ చేసి అని ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. అంటే ఇప్పుడు మనము ఎలా చూద్దామంటే ఇప్పుడు ఇది ఉంది కదా, చూడండి. ఇప్పుడు ఇదే ఉంది, ఇప్పుడు ఈ క్వెరీ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ అప్డేట్ క్వెరీ రాస్తాను అన్నట్టు. చూడండి, అప్డేట్ టేబుల్ EMPY టేబుల్ సింటాక్సెస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. అవునా. అప్డేట్ టేబుల్ సెట్ అని ఇచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి, కాలం వాల్యూ ఇక్కడ మనము ఇవ్వాలి, కాలము దానికి వాల్యూ. అవునా. సో ఇప్పుడు మనము దేన్ని అప్డేట్ చేద్దామంటే ఏదైనా ఒక నల్ వాల్యూ ఉన్న దాన్ని తీసుకుందాం. ఓకేనా. ఓకే. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి అభి అని ఉంది కదా, అభి కాస్త మనము అభిలాష్ అని పెడతాం. ఓకేనా. అప్డేట్ ఎంప్లాయీ టేబుల్ సెట్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ABHILASH అభిలాష్. ఎవరికి, వేర్ EMPNUM ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్లాయీ నెంబర్ ఎంత మనోడిది E004. ఇది మనం రాసిన క్వెరీ. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనండి. ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది, ఇప్పుడు నంబర్ ఆఫ్ రోస్ ఎఫెక్టెడ్, తర్వాత స్టేట్ ఎగ్జిక్యూషన్ వర్త్ 0. అవునా. అంటే దాని మీనింగ్ ఏంటి, మారుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదే క్వెరీ రన్ అయింది కదా కింద. ఇప్పుడు ఇక్కడ మనకి డేటా ఏమొచ్చిందండి, ఇక్కడ మనకి అభిలాష్ అని వచ్చింది. అవునా. మరి ఇలాగే మనము అప్డేట్ చేయాలంటే ఎలా, ఇప్పుడు మనము అప్డేట్ చేయాలంటే ఎలా అనేది ఇప్పుడు మనము చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు మనము ఇప్పుడు మన ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు మనం స్పూఫీలు అప్డేట్ చేసాం కదా, ఇలాగే మనము ప్రోగ్రామ్లో ఎలా అప్డేట్ చేస్తామో చూద్దాం. ఓకేనా. కర్సర్స్ యూజ్ చేసి మనము ఎలా అప్డేట్ చేస్తామో చూద్దాం. ఓకేనా. దానికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు దేనికి అప్డేట్ చేద్దాము అంటే ఇక్కడ మనము ఓకే, ఇక్కడ E002 ఉంది కదా, E002 అనే ఎంప్లాయీకి మనం ఏం చేద్దామంటే ఇక్కడ టీ పెడదాం. ఏ బదులు మనం ఇక్కడ టీ పెడదాం, లేకపోతే ఇక్కడ మనము దేవి బదులు దేవిక అని పెడదాం. ఓకేనా. DVI బదులు DVIKA అని పెడదాం. ఓకేనా అండి. సో బ్యాక్ వద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అప్డేటబుల్ కర్సర్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. సేమ్ దీన్ని మళ్ళీ నేను ఇప్పుడు కాపీ చేసుకుంటున్నాను, కొత్త ప్రోగ్రామ్ రాసుకుంటున్నాను, CURSORS2 పేస్ట్. తర్వాత ఇక్కడ హౌ టు యూజ్ అప్డేటబుల్ కర్సర్ ఇన్ ది ప్రోగ్రామ్. ఇది
దీనికి మీరు సింపుల్గా మీరు చేసిన చేంజ్ ఏంటంటే ఇక్కడ మీరు ఫార్ అప్డేట్ అని రాయాలి అంతే. ఇక్కడ మీరు ఫార్ అప్డేట్ మీరు ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నారు? ఎంప్లాయీ స్టేట్ కాదు, మీరు లాస్ట్ నేమ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారు, అవునా? ఇక్కడ మీరు ఫార్ అప్డేట్ ఆఫ్ అని ఇక్కడ మీరు ఇవ్వాలి. ఫార్ అప్డేట్ ఆఫ్ అని ఇచ్చేసి ఇక్కడ మీరు ఈ లాస్ట్ నేమ్ ఇచ్చేయాలి. ఓకేనండి. ఇచ్చేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మొత్తము మీరు కర్సర్ని ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడ మీరు కర్సర్ని ఓపెన్ చేయగానే ఏమవుతుంది, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే మీకు ఒక టేబుల్ వస్తుంది, అవునా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఫెచ్ కర్సర్ ఇచ్చారు అంటే ఇక్కడ మీరు ఒక్కొక్క రికార్డ్ని మీరు ఇప్పుడు చెక్ చేసుకుంటారు అన్నట్టు, అవునా? ఇక్కడ ఒక్కొక్క రికార్డ్ని చెక్ చేసుకుంటారు. చూడండి ఇక్కడ ఫెచ్ చేసుకున్నారు, ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క రికార్డ్ని ఫెచ్ చేసుకున్నారు, అవునా? ఇక్కడ ఫెచ్ చేసుకున్నప్పుడు ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే ఏం చేస్తున్నారు, మీరు డిస్ప్లే చేస్తున్నారు. డిస్ప్లే చేసి ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలి, ఇఫ్ ఎంప్లాయీ నేమ్, ఓకేనండి, లేకపోతే ఇఫ్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు దేవి అయితే మూవ్ దేవిక DEVIKA దేవిక టు లాస్ట్ నేమ్ అని ఇస్తున్నారు. ఇక్కడ లాస్ట్ నేమ్ని మీరు దేవికాని మీరు మూవ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మీరు అప్డేట్ క్వెరీ రాయాలి. అంటే ఇప్పుడు మీరు ఏం చేశారు, లాస్ట్ నేమ్లోకి మీరు వేరే నేమ్ ఇక్కడ మార్చి పెట్టేసుకున్నారు, అవునా? ఇప్పుడు మీరు ఏం చేయాలి, అప్డేట్ క్వెరీ రాయాలి. అంటే ఇది DB2 క్వెరీ ఇప్పుడు మీరు ఇక్కడ రాయాలి. exec SQL అండ్ exec. ఓకే, ఇలా రాశారు. ఇప్పుడు మీరు అక్కడ ఏం చేయాలి, సేమ్ అక్కడ మీరు ప్రూఫ్లో రాశారు కదా, అదే క్వెరీ ఇక్కడ మీరు రాయాలన్నట్టు. అప్డేట్ టేబుల్ నేమ్ ఏ పేరండి, టేబుల్ నేమ్ ఇది, అవునా? అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఇప్పుడు ఏమి ఇవ్వాలి, హోస్ట్ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఎలా మనము ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనము ఈ హోస్ట్ వేరియబుల్లోకి కదా మనము డేటాను మనము మోడిఫై చేసుకున్నాం, అంటే మనం న్యూ డేటాని మూవ్ చేసుకున్నాం కాబట్టి ఈ హోస్ట్ వేరియబుల్ని ఇక్కడ మనము ఇవ్వాలి. ఓకేనండి. ఇచ్చి ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇలా ఇవ్వాలన్నట్టు, వేర్ కరెంట్ ఆఫ్ కర్సర్ నేమ్ ఏముందండి, HYD, ఇలా మీరు ఇవ్వాలి. ఓకేనండి. ఇలా మీరు ఇచ్చి ఇక్కడ మీరు ఏం చేయాలి, డిఫ్, అర్థమైందండి. ఒకవేళ ఇది కాదనుకోండి, ఒకవేళ దేవి లేదనుకోండి నేమ్, ఇక్కడ మనం ఏం చేయాలి, డిస్ప్లే మనం ఇక్కడ ఏం చేయాలి, దేవి నాట్ ఫౌండ్, లేకపోతే నేమ్ ఈజ్ నాట్, లాస్ట్ నేమ్ ఈజ్ నాట్ దేవి అన్నట్టు, అవునా? లాస్ట్ నేమ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు, లేకపోతే ఓకే ఇదే చాలు, లాస్ట్ నేమ్ ఈజ్ నాట్ దేవి అని ఇక్కడ మనము ఇస్తున్నాం, అవునా? ఒకవేళ ఇక్కడ అప్డేట్ కూడా సక్సెస్ అయ్యిందో మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ మనము SQL కోడ్ మళ్ళీ ఇక్కడ మనము ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఎవాల్యుయేట్ SQL కోడ్ ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే, ఒకవేళ when 0 then display 1 minute అండి, then display update is success SUCCESS అని చేసి ఈ యొక్క డీటెయిల్స్ అని ఇక్కడ మనము మళ్ళీ ఇంకోసారి డిస్ప్లే చేసుకుందాం. చూడండి ఇక్కడ మళ్ళీ మనం దాన్ని డిస్ప్లే చేసుకుందాం. ఇలా, అవునా? ఒకవేళ సక్సెస్ఫుల్ కాకపోతే వెన్ అదర్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, డిస్ప్లే అప్డేట్ ఈజ్ నాట్ సక్సెస్, ఈజ్ నాట్ SUCCESS అని చేసి ఆ SQL కోడ్ని ఇక్కడ డిస్ప్లే చేద్దాం.
తర్వాత అండ్ EVA LUATE అండ్ ఎవాల్యుయేట్. అర్థమైందా అండి? ఇక మనం ఏం చేసాము చూడండి, కర్సర్ని మనము ఫెచ్ చేస్తున్నాం. చూడండి, కర్సర్ని ఒక్కొక్క రోని మనము టెంపరీ టేబుల్ నుండి ఫెచ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఫెచ్ అయిన దాంట్లో ఒకవేళ సక్సెస్ అయితే, ఫెచ్ అనేది ఒకవేళ సక్సెస్ అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, డిస్ప్లే చేస్తున్నాము. డిస్ప్లే చేస్తూ ఒకవేళ మనం ఇక్కడ ఇది లాస్ట్ నేమ్ ఒకవేళ దేవి ఉంటే మనం ఏం చేస్తున్నాము, దేవిక అని మనము దాంట్లోకి మూవ్ చేసుకుంటున్నాము. మూవ్ చేసుకుని అప్డేట్ కొద్ది రాయేస్తాం. చూడండి, అప్డేట్ ఎంప్లాయీ టేబుల్ సెట్ కాలమ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు హోస్ట్ వేరియబుల్ నేమ్ వేర్ కరెంట్ ఆఫ్. ఇక్కడ మనం వేర్ కరెంట్ ఆఫ్ అని ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న రికార్డ్స్ అన్నిటికీ దేవిక అనేది అప్డేట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఫెచ్ కర్సర్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ వస్తుంది, ఇందులో ఉన్నది చెక్ చేసుకుంటుంది, ఇది దేవినా కాదు. తర్వాత ఏం చేస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇది ఏం చేస్తుంది, దేవినా చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ఇక్కడ మనము అప్డేట్ చేసాం కదా, ఇక్కడ మనం వేర్ కరెంట్ ఆఫ్ కర్సర్ ఇచ్చాం. దాని మీనింగ్ ఏంటంటే కర్సర్ ఎక్కడైతే ఉందో ఆ రోని మాత్రమే అప్డేట్ చేయండి దాని మీనింగు. కాబట్టి ఇక్కడ మీరు వేర్ కరెంట్ ఆఫ్ ఇవ్వలేదనుకోండి, ఈ యొక్క రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రోస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ నేమ్ అనేది అప్డేట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనము వేర్ కరెంట్ ఆఫ్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. మనం వేర్ కరెంట్ ఆఫ్ ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ చూడండి, ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే మళ్ళీ దాంట్లో డేటాని డిస్ప్లే చేస్తున్నాం. సక్సెస్ఫుల్ కాకపోతే అప్డేట్ ఇస్ నాట్ సక్సెస్ఫుల్ అని రాస్తున్నాం. అంతే, ఓకేనండి. ఇదంతా ఇప్పుడు దేవికకి అయితే, దేవికి అయితే, లేకపోతే మనం ఎల్స్ అంటే లాస్ట్ నేమ్ ఈజ్ నాట్ దేవి అండ్ ఇఫ్, తర్వాత ఇది ఫెచ్ది ఎవాల్యుయేట్. సో ఇలా మనము రాసుకోవాలండి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇలా ఒక ప్రోగ్రామ్ రాశాను. ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేస్తాను, ప్రీ కంపైల్ చేస్తాను అన్నట్టు. చూద్దాం, చూడండి, స్కూల్కి వెళ్తున్నాను. ఇది స్కూలు. ఇక్కడ నేను ప్రీ కంపైల్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ పేరు ఏంటిది, అది కర్సర్స్ 2 కదా, అవునా? కాబట్టి CURSORS1ని CURSORS2గా మారుస్తున్నాను. జస్ట్ మార్చాను అంతే. ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ కొడుతున్నాను అంతే, సబ్మిట్. మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది, అవునా? ఇప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు బైండ్ ప్రాసెస్ అనేది చేయాలి. బైండ్, చూడండి, బైండింగ్ చేసేసాను, అవునా? ఇలా ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అవునా? కాబట్టి ఇక్కడ నేను సింపుల్గా S1 ప్లస్ S2 పెట్టుకుంటా, అంతే కదా. నాకు కర్సర్స్ 2 కావాల్సింది కాబట్టి చూడండి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ చేస్తాను అన్నట్టు, సబ్మిట్, ఎంటర్. టైం పడుతుందండి, రన్ అవుతుంది ప్రోగ్రాము. చూడండి, ఇక్కడ పైన ఎగ్జిక్యూషన్ ఉందంటే రన్ అవుతున్నట్టు దాని మీనింగ్. ఇక్కడ ప్రింట్ వచ్చిందంటే ఎగ్జిక్యూషన్ అయిపోయిన దానికి మనకు ప్రింట్ వస్తుంది. ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుందో లేదా మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనము DA ఇవ్వాలండి. DA ఇచ్చి ఎంటర్ కొట్టామనుకోండి, మనకు ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. చూడండి, ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంది. ఇక్కడ చూడండి, మీకు ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. చూడండి, ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంది, జాబు రన్ అవుతూ ఉంది. చూడండి, ఇక్కడ కూడా మనకి CPU టైం చూడండి, ఇక్కడ CPU టైము, CPU పర్సంటేజ్ మారుతూ ఉంటాయి. చూడండి, CPU పర్సంటేజ్ మారుతూ ఉంటుంది. ఇలా చూద్దాం, ఎందుకు ఎంత రన్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఫెచ్ నాట్ సక్సెస్, ఎందుకు? ఎగ్జిక్యూషన్ అన్సక్సెస్ఫుల్, ఎందుకు? 80 N అంటే N అంటే ఎంత? JKLMN 805. ఒక్క 1 minute అండి, అవ్వలేదు. క్యాన్సిల్ చేస్తున్నానండి ప్రోగ్రాము. ఒకసారి ఏదో ఎర్రర్ వచ్చింది, చూద్దాం. DB2 రోల్ డిబ్బు ఏమొచ్చింది మనకు? ఎంప్లాయీ డీటెయిల్స్ సక్సెస్, ఎగ్జిక్యూషన్ అన్సక్సెస్ఫుల్. ప్రోగ్రామ్ పేరు చూద్దాం.
ఓపెన్ కర్సర్. ఓకే, కర్సరు ఓపెన్ అయితే మనకి ఇది వచ్చేది. అంటే ఇక్కడ మనకి కర్సరు ఓపెన్ అవ్వలేదు. ఎందుకు ఓపెన్ అవ్వలేదు ఇక్కడ మనము చూద్దాం. ఫార్ అప్డేట్ ఆఫ్ అని ఇచ్చి మనం ఇక్కడ ఇది ఇచ్చాము, తర్వాత ఇక్కడ ఇది ఇచ్చాము. ఓకే, ఫార్ అప్డేట్ ఆఫ్ వేర్ ఎంప్లాయీ స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు స్టేటస్ ఇచ్చాము. ఓకే, 1 minute. ఇక్కడ EMPY టేబుల్ ఉంది, ఇక్కడ EMPY టేబుల్ ఉంది, ఇక్కడ EMPY టేబుల్ ఉంది. ఎందుకు అవ్వలేదు చూద్దామండి. ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వలేదు చూద్దాం. ఇక్కడ అంతా కరెక్ట్గా ఉందా? సోర్స్లో కర్సర్స్ 2 ఉంది, DBRMలో కర్సర్స్ 2 ఉంది, అలాగే లోడ్ లైబ్రరీలో కర్సర్స్ 2 ఉంది. ఒకసారి ఇది మనము చూద్దాం, కర్సర్స్ 2 ఉందో లేదో ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇక్కడ కర్సర్స్ 2 అనేది ఉంది, DBRM మెంబర్ ఉంది. ఓకే, ఇక్కడ లోడ్ మాడ్యూల్ కూడా ఉంది. ఓకే సారీ, ఇక్కడ మనము కర్సర్స్ 2 ఇవ్వండి, మర్చిపోయాం. మనం ఇది బైండ్లో మనము కర్సర్స్ 2 ఇవ్వాలి, అందుకోసం అది మనకి ఎర్రర్ వచ్చింది. చూడండి, మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అవునా? లాస్ట్ టైం ఇక్కడ మనకి ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇక్కడ కర్సర్ ఎగ్జిక్యూషన్ అన్సక్సెస్ఫుల్ అని వచ్చిందా? ఇక్కడ 80N వచ్చింది. N అంటే ఎంత? J అంటే 1 -1, JKLMN అంటే ఎంత? -805. అవునా? ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఏమో -805 గురించి కూడా మనము చెప్పుకుంటాం. ఓకేనా? -805 గురించి కూడా మనము చెప్పుకుంటాం. ఎందుకు ఇది -805 వచ్చిందో మనం ఇందాక చూసాం. అవునా? ఎందుకు వచ్చింది? మనం బైండ్ ప్రాసెస్ చేసేటప్పుడు అక్కడ కర్సర్స్ 2 కాకుండా కర్సర్స్ 1 ఇచ్చిన్నాం. చూడండి, ఇక్కడ కర్సర్స్ 1 ఇచ్చాం మనం, కర్సర్స్ 2 అంటే ఏంటి? మనము ఏం చేసాము? కర్సర్స్ 2ని మనము ప్రీ కంపైల్ చేసాం కానీ బైండ్ చేయాలి. అంటే ఏంటి? ఇక్కడ ప్యాకేజ్ అనేది ఫౌండ్ అవ్వలేదు, అంటే ఫామ్ అవ్వలేదు. ప్యాకేజ్ అనేది ఫామ్ అవ్వలేదు కాబట్టి అది మనకి ప్యాకేజ్ అనేది సిస్టమ్కి ఫౌండ్ అవ్వలేదు కాబట్టి మనకి -805 వచ్చింది. అంటే -805 ఎందుకు వస్తుందంటే ప్యాకేజ్ నాట్ ఫౌండ్, ప్యాకేజ్ నాట్ ఫౌండ్కి మనము ఏం చేస్తుంది? మనకు -805 వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనము ప్రీ కంపైలేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి, బైండ్ ప్యాకేజ్ని ఒకసారి చెక్ చేసుకుని అక్కడ మనకి కరెక్ట్గా ఇచ్చాము లేదా, మెంబర్ నేమ్ అంటే ప్రోగ్రామ్ నేమ్ కరెక్ట్గా ఇచ్చాము లేదని చెప్పి మనము చెక్ చేసుకొని మళ్ళీ మనము బైండ్ ప్రాసెస్ అనేది చేయాలి. సో నేను ఇప్పుడు మీకు అదే చేశాను. చూడండి, ఇక్కడ నేను మార్చాను, ఇక్కడ నేను కర్సర్స్ 2 అనేది ఇప్పుడు నేను మార్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాను. చూద్దాం ఇప్పుడు ఏమొస్తుందో. సబ్మిట్. చూడండి, ఇప్పుడు నాకు మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అవునా? అంటే ఏంటి? ఇంతకుముందు ప్యాకేజు దానికి అది ఐడెంటిఫై చేయలేకపోయింది. ఎందుకంటే మనము బైండ్ ప్యాకేజ్లో ఆ మెంబర్ నేమ్ ఇవ్వాల, వేరే నేమ్ ఏమో ఇచ్చిన్నాం బై మిస్టేక్. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇది చూడండి, ఎంప్లాయీ డీటెయిల్స్ యాక్టివ్ కావాలి. ఓకే, కర్సరు ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, ఫెచ్ సక్సెస్ఫుల్గా ఫెచ్ అయింది. తర్వాత ఫస్ట్ రికార్డ్ వచ్చింది, అది లాస్ట్ నేమ్ దేవినే కాదా చెక్ చేసుకుని, ఎస్ దేవి కాదు. తర్వాత మళ్ళీ సెకండ్ రికార్డ్ ఫెచ్ చేసుకునింది. తర్వాత ఇక్కడ చూడండి, అక్కడ సెకండ్ రికార్డ్కే కదా దేవి ఉన్నది. చూడండి సెకండ్ రికార్డ్కే దేవి ఉంది. అవునా? అందుకోసమే చూడండి, సెకండ్ రికార్డ్ ఫెచ్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి? చూడండి, సెకండ్ రికార్డ్ ఫెచ్ చేసినప్పుడు మనకి దేవి వచ్చింది. తర్వాత అప్డేట్ అయింది. తర్వాత మళ్ళీ దాని డిస్ప్లే చూడండి, ఇక్కడ దేవికగా మారిపోయింది. అవునా? తర్వాత చూడండి, థర్డ్ రికార్డ్ మనకి అభిలాష్ అంటే లాస్ట్ నేమ్ ఈజ్ నాట్ దేవి. తర్వాత ఫోర్త్ రికార్డ్ ఏంటి? రియాజ్, దట్ మీన్స్ లాస్ట్ నేమ్ ఈజ్ నాట్ దేవి. తర్వాత రీచ్డ్ ఎండ్ ఆఫ్ ది టేబుల్, కర్సరు క్లోజ్డ్. కాబట్టి మీరు ఇప్పుడు స్పూఫీకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, స్పూఫీకి వెళ్ళి కూడా మీరు ఇదే క్వైరీని రన్ చేద్దాం. ఇప్పుడు ఈ అప్డేట్ క్వైరీ వద్దు,
చూడండి ఇప్పుడు మరి ఇదే క్వైరీ రన్ చేసి అనుకోండి, ఇప్పుడు మీకు అక్కడ దేవి బదులు దేవిక కనబడుతుంది. చూడండి ఇంతకుముందు ఇక్కడ దేవి ఉంది కదా, ఇప్పుడు మనము దేవిక అని వచ్చింది. ఇలా అన్నట్టు అర్థమైందండి. ఇలా మనము అప్డేటబుల్ కర్సర్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక కాలంని ఎక్స్ట్రా ఫెచ్ చేద్దాం. అది ఏంటంటే ఫస్ట్ నేమ్ను కూడా ఎందుకు తీసుకుంటున్నానంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ మనకి నల్ ఉంది అవునా. మరి ఇటువంటి డేటా ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకేనండి. ఇదే క్వైరీని మనము మన యొక్క అప్లికేషన్ ప్రోగ్రాంలో మనము రాస్తే ఏమొస్తుందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు మనం ఒకసారి దాన్ని కూడా చూసేద్దాం. సోర్స్ లైబ్రరీలోకి వెళ్తున్నాను. ఓకేనా. ఇక్కడ నేను ఇదే కర్సర్ని తీసుకుంటున్నాను, కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తున్నాను, ఇప్పుడు కొత్త క్వైరీ రాస్తున్నాను, కొత్త ప్రోగ్రామ్ రాస్తున్నాను. సెలెక్ట్ 3 పేస్ట్. దిస్ ప్రోగ్రామ్ షోస్ how to handle null values in the program. ఓకేనండి. సేమ్ ఇదే తీసుకున్నాను నేను, కాకపోతే ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి, ఫ్రమ్ empy tbl అనేది కింద రాసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ పైన ఫస్ట్ నేమ్ కూడా రాసుకుంటున్నా, first నేమ్ కూడా రాసుకున్నాను. అంటే ఒక ఎక్స్ట్రా కాలమ్ నేను ఇక్కడ రాసుకుంటున్నాను. జస్ట్ ఫెచ్ చేసేటప్పుడు కూడా ఆ ఎక్స్ట్రా కాలమ్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను అంతే. సెమీకోలన్ first ఫస్ట్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ కూడా అంతే. సక్సెస్ఫుల్ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ కూడా నేను కూడా డిస్ప్లే చేస్తున్నాను. FIRST ఫస్ట్ నేమ్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేసినాను. తర్వాత ఇంకేం లేదు, ఇంకా అంత సేమ్. నేను ఏం చేయలేదండి, జస్ట్ ఒక ఎక్స్ట్రా కాలమ్ని ఇక్కడ నేను ఫెచ్ చేస్తున్నాను అంతే. ఆ కాలంలో మనకి నల్ వాల్యూస్ కూడా వస్తున్నాయి. అది మనకి ఎలా వస్తుందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా. సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని ఇప్పుడు నేను మళ్ళీ నార్మల్ ప్రాసెస్ అన్నట్టు ఏంటి, ప్రీ కంపైలేషన్ CURSORS2 ఉన్నదాన్ని కాస్త మనము సెలెక్ట్ సెలెక్ట్ 3గా మనము మార్చుకుంటున్నాం. ఓకే మార్చేసాము. తర్వాత సబ్మిట్ చేసాము. చూడండి మ్యాక్స్ =0 వచ్చింది అవునా. సో ఇప్పుడు మనము ఏం చేయాలి, మరి ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడ బైండ్ చేయాలంటే సెలెక్ట్ 3 ఇచ్చాను, సబ్మిట్. ఓకే మ్యాక్స్ =0 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయాలి, రన్ చేసేయాలి అవునా. 03 ఇక్కడ నేను మార్చాల్సింది ఏంటి, జస్ట్ ప్రోగ్రామ్ నేమ్ అంతే, సెలెక్ట్ 3. ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ కొడతాను. చూడండి సబ్మిట్. చూడండి మ్యాక్స్ =0 వచ్చిందా. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఒకసారి ఇది చూద్దాం, అవుట్పుట్కి ఏమొచ్చిందో మనం ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఫస్ట్ రికార్డు మనకి వచ్చింది అవునా. చూడండి సీత, తర్వాత రామ కూడా. చూద్దాం మనం ఒకసారి స్పూఫీకి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం. చూడండి E1 ఏ సీత రామ, చూడండి E1 సీత రామ వచ్చింది. తర్వాత సెకండ్ రికార్డ్ చూడండి 002 దేవిక, తర్వాత నల్లు. ఇక్కడ చూడండి ఫెచ్ నాట్ సక్సెస్ అవునా.
తర్వాత ఇక్కడ మీరు చూడండి మళ్ళీ ఇది చూడండి అభిలాష్ బండారు రియాజ్ షైకు చూడండి అభిలాష్ బండారు తర్వాత రియాజ్ షైకు వచ్చాయి. ఇక్కడ మరి దేవిక అనే రికార్డ్ ఎందుకు రాలేదు అంటే ఇక్కడ మరి దేవిక అనే రికార్డ్ రాలేదు కదా. ఇక్కడ మనము ఆ ఎస్క్యూఎల్ కోడ్ని ఒకసారి మనము డిస్ప్లే చేద్దాం. ఎస్క్యూఎల్ కోడ్ని ఒకసారి మనము డిస్ప్లే చేద్దాం ఓకేనా. ఒకవేళ వెన్ అదర్ అయితే ఫెచ్ నాట్ సక్సెస్ అని వచ్చింది కదా, ఫెచ్ నాట్ సక్సెస్ డ్యూ టు అని చేసి ఇక్కడ మనము ఎస్క్యూఎల్ కోడ్ని డిస్ప్లే చేద్దాం. మీకు చూపిస్తా ఎస్క్యూఎల్ కోడ్ ఏమొస్తుందో మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. మళ్ళీ నేను చేంజెస్ చేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేయాలి, రీకంపైల్ చేశాను. తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, బైండ్ ప్యాకేజ్ చేస్తున్నాను, సబ్మిట్. చూడండి బైండ్ ప్యాకేజ్ చేస్తున్నాను, అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి మ్యాక్స్ ఈక్వల్స్ 0 వచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళి ఒకసారి స్కూల్కి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం. చూడండి ఇప్పుడు ఫెచ్ నాట్ సక్సెస్ డ్యూ టు అనేసి ఇక్కడ మనకి ఏమొచ్చింది, 30n వచ్చింది. n అంటే ఎంత అండి, -5 అవునా. అంటే దాని మీనింగ్ ఏంటి, -305 వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఏముంది అక్కడ, ఇప్పుడు మనకి ఇక్కడ నల్ వాల్యూ అనుకున్నప్పుడు మీకు ఇక్కడ ఏమొచ్చింది, సేమ్ ఇదే కాన్సెప్ట్ తీసుకోండి. ఓకే మీరు ఇదే వాల్యూ తీసుకోండి, ఇదే కాన్సెప్ట్ తీసుకుందాం మనం ఇప్పుడు. ఇలా అవునా, ఇక్కడ ఫార్ అప్డేట్ అవ్వద్దు, ఇక్కడ కూడా ఇది వద్దు. ఇలా ఇక్కడ మనం ఏం చేసాము, దీనికి ఎక్స్ట్రా ఇంకొక తోక పెట్టాము, అంటే ఇంకొక కాలమ్ మనం ఫెచ్ చేసాం అంతేనా. ఇక్కడ ఇలా FIRST ఫస్ట్ నేమ్, అప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి ఇంకొక కాలము యాడ్ అయింది. ఇలా FIRST ఫస్ట్ నేమ్ అవునా, ఫస్ట్ నేము. ఇక్కడేమో రామ వచ్చింది, ఇక్కడేమో మనకి ఇలా ఉంటాయి అవునా. ఓకే తర్వాత ఇక్కడ మనకి ABHI LASH అభిలాష్ బండార్ BINDARU తర్వాత SHAIK ఇలా ఉంది అవునా. ఇది DB2లో మీరు ఎగ్జిక్యూట్ చేస్తే, అంటే స్పూఫ్లో మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు వచ్చే అవుట్పుట్ ఇది. కానీ మీరు ఇదే క్వైరీ తీసుకెళ్ళి మీరు ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ రాశారనుకోండి, మీకు ఈ రికార్డ్ అనేది రాదన్నట్టు. ఎందుకు అంటే ఇట్ కంటైనింగ్ నల్ వాల్యూస్. మీకు గుర్తుందో లేదో, కోబాల్ కెనాట్ అండర్స్టాండ్ DB2 స్టఫ్ అని చెప్పాను అవునా. కోబాల్ కెనాట్ అండర్స్టాండ్ DB2 స్టఫ్, దట్స్ వై వి విల్ గో ఇన్ ఇండైరెక్ట్ వే అని చెప్పాం. మరి ఇక్కడ నల్ వాల్యూ అంటే ఏంటి, నల్ అంటే 0 కాదండి, నల్ అంటే జీరోస్ కాదు, నల్ అంటే స్పేసెస్ కాదు, నల్ అంటే సంథింగ్ ఈజ్ దేర్ అన్నట్టు. సంథింగ్ ఈజ్ దేర్ బట్ వీ డోంట్ నో వాట్ ఈజ్ దేర్ అన్నట్టు. అంటే సిస్టమ్కి జీరోస్ అంటే ఏదో తెలుసు. అంటే మీకు గుర్తుందో లేదో, మనం కోబాల్లో డిఫాల్ట్ వాల్యూస్ గురించి చెప్పుకున్నాం, ఏది జీరోస్ స్పేసెస్ గురించి. అంతేగాని నల్ అనే కాన్సెప్ట్ అసలు మనం కోబాల్లో చెప్పుకోలేదు అవునా. మరి ఇలా డేటా ఫెచ్ చేసేటప్పుడు మనకి నల్ వాల్యూ వచ్చిందనుకోండి ఏదైనా ఒక ఫీల్డ్లోకి, ఓకేనా. ఇక్కడ మనకి ఏదైనా ఒక ఫీల్డ్లోకి ఇలా మనము ఫెచ్ చేస్తున్నప్పుడు, అంటే హోస్ట్ వేరియబుల్స్లోకి ఫెచ్ చేస్తున్నప్పుడు, ఆ హోస్ట్ వేరియబుల్ అంటే ఏంటి, కోబాల్ వేరియబుల్, అంటే కోబాల్ స్టఫ్. మరి కోబాల్ వేరియబుల్లోకి ఏదో తెలియని డేటా వస్తే అది ఏం చేస్తుంది, దానికి అర్థం కాదు కదా. నల్ అనే వాల్యూ ఏంటి, అక్కడ జీరోస్ వచ్చింటే ఓకే అది అర్థమయ్యేదానికి, లేకపోతే ఆ హోస్ట్ వేరియబుల్ స్పేసెస్ వచ్చి ఉంటే
ఓకే, అర్థమయ్యేది. బట్ there we are getting null value. There we are getting null value into our host variable. That's why it will throw -305. ఓకేనండి. -305 అంటే నల్ వాల్యూకి మన కోబల్ ప్రోగ్రామ్లో వచ్చేది -305. మరి ఇప్పుడు -305 ఎందుకు వస్తుందంటే మనం ఏం చెప్పాలంటే వై ఆర్ వాట్ ఈస్ నల్ ఇండికేటర్ అని అడుగుతారు. వాట్ ఈస్ నల్ ఇండికేటర్ ఆర్ వై వి విల్ గెట్ -305 అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే while writing the fetch query in our application program, suppose if it is returning null value into our host variable, అంటే మనము ఏదైనా ఒక క్వైరీ రాస్తాం అనుకోండి, ఫెచ్ క్వైరీ మన అప్లికేషన్ ప్రోగ్రాంలో ఆ క్వైరీ ఏదైనా ఒక నల్ వాల్యూని ఫెచ్ చేస్తూ ఉంటే మన హోస్ట్ వేరియబుల్లోకి, దెన్ అవర్ సిస్టమ్ విల్ త్రో ది ఎస్క్యూఎల్ కోడ్ -305. అంటే మన సిస్టమ్ -305 ఎస్క్యూఎల్ కోడ్ని రిటర్న్ చేస్తుంది అని మనం చెప్పాలి. ఓకేనండి. మరి ఏం చేయాలి మనము? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆర్ వాట్ ఈస్ ద రెజల్యూషన్ యూ విల్ గివ్ టు ఓవర్కమ్ -305 అని అడుగుతారు. అంటే -305ని నువ్వు పోగొట్టడానికి నువ్వు ఏం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తావు అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలంటే హియర్ ఇన్ అవర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ we need to declare one null indicator variable. అర్థమైందండి? ఇప్పుడు మీరు నల్ ఇండికేటర్ వేరియబుల్ని మీరు డిక్లేర్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? అది ఎలా అంటే చూపిస్తా చూడండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ డిక్లేరింగ్ చూడండి, ఇక్కడ మీరు ఒక కొత్త వేరియబుల్ని ఇక్కడ మీరు డిక్లేర్ చేసుకోవాలి. ఒక హోస్ట్ వేరియబుల్ మీరు ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి. WSNULL లేకపోతే నల్ ఇండికేటర్ కదా కాబట్టి NULLIND. we need to declare one working story section variable with picture class as 9 of 4 comp. ఇలా మనము ఒక నల్ ఇండికేటర్ వేరియబుల్ని మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి మన ప్రోగ్రాంలో డిక్లేర్ చేసుకొని ఇక్కడ మనము ఫెచ్ రాస్తాం కదా, ఈ ఫెచ్లో మనము ఫస్ట్ నేమ్ పక్కన, అంటే ఇక్కడ మనం ఏ కాలంలోకి మనకి వస్తుంది నల్ వాల్యూ, ఫస్ట్ నేమ్లోకి, కాబట్టి దీని పక్కనే మీరు ఆ యొక్క నల్ ఇండికేటర్ వేరియబుల్ని మీరు యూజ్ చేయాలి. అంటే ఇలా ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈ హోస్ట్ వేరియబుల్ ఉందా, దీని పక్కన ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు ఇలా దాన్ని NULLIND అని ఇక్కడ మీరు దాని పక్కనే మీరు ఇలా యూజ్ చేయాలి. యూజ్ చేసి ఇక్కడ మీరు కింద మీరు చెక్ చేసుకోవచ్చు ఏమని, వెన్ జీరో అయితే సక్సెస్ఫుల్ అని, వెన్ 100 అయితే ఎండ్ ఆఫ్ ది టేబుల్ అని, ఇంకోటి ఇప్పుడు మనకు వచ్చింది కొత్తగా -305. అవునా? కాబట్టి వెన్ -305 then display we received we received null value into host variables variables. ఇలా హోస్ట్ వేరియబుల్స్ ఇచ్చేసి ఇక్కడ మనము దాంట్లోకి ఏమొచ్చిందో చూద్దాం. ఓకేనండి? ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఏమొచ్చిందో చూద్దాం, సరేనా? డిస్ప్లే నల్ ఇండికేటర్ IND ఇది. ఓకేనండి? డిస్ప్లే నల్ ఇండికేటర్ ఒకసారి ఇప్పుడు మనము చూద్దాం. ఓకేనండి? లేకపోతే ఇక్కడ కూడా మనం దాన్ని చూద్దాం. డిస్ప్లే నల్ ఇండికేటర్ NULLIND. ఓకేనా? ఇక్కడ
ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇన్ -305 లేకపోతే -305 ది వాల్యూ అని అర్థం. ఓకేనా, ది వాల్యూ అని రాసి ఈ నల్ ఇండికేటర్ని చూద్దాం అసలు ఏమొచ్చిందో ఒకసారి మనము చూద్దాం. ఓకేనా, సక్సెస్ఫుల్ అయితే ఈ నల్ ఇండికేటర్లోకి ఏమొస్తుంది, ఒకవేళ -305 అంటే మనకి నల్ ఇండికేటర్లోకి ఏమొస్తుందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సరేనా, చూద్దాం ఒకసారి మనం. సో ఇప్పుడు నేను చిన్న చేంజెస్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను మళ్ళీ ప్రీ కంపైలేషన్ చేయాలి. సో ప్రీ కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను చూడండి ప్రీ కంపైల్ చేస్తున్నాను. సబ్మిట్ 8 వచ్చింది. ఎందుకు వచ్చింది, సెలెక్ట్ 3 ఒక్కసారి చూద్దాం. 8 ఎందుకు వచ్చిందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి 01 లెవెల్ నెంబరు షుడ్ బిగిన్ ఇన్ ఏరియా ఏ. నేను ఏరియా బిలో స్టార్ట్ చేశానండి, కోడ్ చేశాను, అందుకోసం అది నాకు వచ్చిందనమాట. చూడండి ఏరియా ఏలోని స్టార్ట్ చేయాలని చెప్పాను కాబట్టి ఇక్కడ రావాలి నాకు 01 లెవెల్ నెంబర్. సారీ, నేను మర్చిపోయాను ఇక్కడ. సో ఏరియా ఏలో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ప్రీ కంపైల్ చేస్తాను. చూడండి మళ్ళీ ఎస్జే ఇస్తే షో జాబ్. సో ఎంటర్, సబ్మిట్ ఇచ్చాను, ఎంటర్. చూడండి మ్యాథ్స్ ఈక్వల్స్ 0 వచ్చింది. అవునా, తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు బైండ్ ప్యాకేజ్ చేయాలి, ఎస్యూబి, సబ్మిట్. చూడండి ఎంటర్, 0 వచ్చింది. ఇప్పుడు నేను ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాను. చూడండి ఎస్యూబి, సబ్మిట్. చూడండి మ్యాథ్స్ ఈక్వల్స్ 0 వచ్చింది. ఇప్పుడు మనం అవుట్పుట్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ మీరు చూస్తే చూడండి ఫెచ్ సక్సెస్ఫుల్, తర్వాత ఎంప్లాయీ నెంబరు, తర్వాత ఎంప్లాయీ స్టేటస్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్లోకి మనకి డేటా వచ్చింది. నల్ ఇండికేటర్ మనకి ఏమొచ్చింది, మనము జీరోస్ వచ్చాయి అంటే 0 వచ్చింది. తర్వాత చూడండి సెకండ్ మనకి ఫెచ్ అయింది. చూడండి 2 వచ్చింది, స్టేటస్ వచ్చింది, తర్వాత దేవిక వచ్చింది, తర్వాత ఫస్ట్ నేమ్ కంటే ముందుదే వచ్చేసింది కాబట్టి ముందున్న వేరియబుల్ ముందున్న డేటాని చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ చూడండి జే వచ్చింది. జే అంటే ఎంత అండి, -1. అవునా, జే అంటే -1. తర్వాత ఇది చూడండి మళ్ళీ అభిలాష్ బండారు ఇవన్నీ, తర్వాత ప్రియా షేక్ ఇవన్నీ, మళ్ళీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, నల్ ఇండికేటర్లోకి 0 వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఫెచ్ చేస్తున్నప్పుడు హోస్ట్ వేరియబుల్ అంటే మీరు నల్ ఇండికేటర్ యూజ్ చేశారనుకోండి, నల్ ఇండికేటర్ యూజ్ చేసి మీరు ఒక డేటాను ఫెచ్ చేస్తున్నప్పుడు మీకు ఆ హోస్ట్ వేరియబుల్ డేటా వచ్చిందనుకోండి, మీకు నల్ ఇండికేటర్లోకి 0 వస్తుంది. అదే మీకు ఒక నల్ వాల్యూ అనుకోండి, ఆ నల్ ఇండికేటర్లోకి మీకు -1 వస్తుంది. ఓకే అండి, అంటే ఇక్కడ -1, 0 ఈ రెండింటిని మనం బేస్ చేసి మనము చెప్పేయచ్చు మనకు అక్కడ నల్ వాల్యూ ఉందా లేకపోతే జీరోస్ ఉన్నాయా అని చెప్పి, ఐ మీన్ మనకి వాల్యూ ఉందా, నల్ వాల్యూ వచ్చిందా అని చెప్పి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనము ఇక్కడ ఇలా చేయొచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఏంది -305 వచ్చిందంటే మనకి ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనము -305 అయితే డిస్ప్లే నల్ ఇండికేటర్ ఈక్వల్స్ ఇది వచ్చింది కదా, కాబట్టి ఇప్పుడు మనము ఇలా చేయొచ్చు అన్నట్టు. ఇఫ్ నల్ ఇండికేటర్ is equals to -1, then move spaces to FIRST, move spaces to first name and endif. ఇలా ఇచ్చేసి ఇప్పుడు కావాలంటే మీరు ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకేనండి, ఇలా అన్నట్టు. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, చూడండి ఇక్కడ మీరు నల్ ఇండికేటర్లోకి -1 వచ్చింది. అవునా, కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ అదే కోడ్ రాస్తారన్నట్టు. ఒకవేళ నల్ ఇండికేటర్లోకి -1 వస్తే ఇఫ్ నల్ ఇండికేటర్ is equals to -1, then move spaces to first name,
else if null indicator is equals to 0 వచ్చిందంటే ఆ మీనింగ్ ఏంటి, డిస్ప్లే received వాల్యూ ఇన్ ఫస్ట్ నేమ్ కాలం అని మనం చూపిస్తున్నాం అంతే. తర్వాత end if, దీనికి తర్వాత ఇక్కడ కూడా end if ఇలా అన్నట్టు. అర్థమైందండి? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ 305కి అవసరం లేదండి, ఇలా అన్నట్టు. సో ఇలా ఇప్పుడు మనకి రియల్ టైంలో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి -305 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇలా మనము ఒక నల్ ఇండికేటర్ అనే ఒక వేరియబుల్ ఇక్కడ మనం ఇలా డిక్లేర్ చేసుకోవాలి. అది s904 కాంప్తో మనము డిక్లేర్ చేసుకోవాలి. ఇలా మనం డిక్లేర్ చేసుకొని మనం ఇక్కడ క్వైరీస్ ఫెచ్ చేస్తాం కదా. ఇక్కడ చూడండి, మనం క్వైరీ ఫెచ్ చేసే చోట మనకి ఏ ఫీల్డ్లోకి అంటే ఏ నల్ వేరియబుల్లోకి అయితే మనకు నల్ వాల్యూ వస్తుందో దాని పక్కన మనం ఇలా నల్ ఇండికేటర్ని మనము లోడ్ చేసుకోవాలి. అర్థమైందండి? ఇలా మనము లోడ్ చేసుకోవాలి. తర్వాత ఫెచ్ అయిన తర్వాత ఇక్కడ మనము దాన్ని ఎవాల్యుయేట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు మనం నల్ ఇండికేటర్ని. ఇక్కడ మనకి -305 రాదండి. మనకు -305 రాదు ఎప్పటికీ కూడా, ఎందుకంటే ఇక్కడ మనము నల్ ఇండికేటర్ యూజ్ చేస్తున్నాం కదా, కాబట్టి మనకి 305 రాదు. సో ఒకవేళ ఈ ఫస్ట్ నేమ్లోకి డేటా అనేది లోడ్ అయిందనుకోండి, అప్పుడు ఈ నల్ ఇండికేటర్లోకి 0 వస్తుంది. ఒకటి ఫస్ట్ నేమ్లోకి ఏదో తెలియని వాల్యూ, అంటే నల్ వాల్యూ మనకు తెలియదు ఇక్కడ కోబాల్కి, అవునా? కాబట్టి ఇలా మనకి తెలియని వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు -1 వస్తుంది. తెలియని వాల్యూ వచ్చినప్పుడు మనం దాన్ని ఏదో విధంగా మనం దాన్ని హ్యాండిల్ చేయాలి కదా. కాబట్టి తెలియని వాల్యూ అంటే మనకు నల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే స్పేసెస్ని మూవ్ చేస్తాం, అంటే మనం ఈ ఫస్ట్ నేమ్ని ఇనిషియలైజ్ చేస్తాం అన్నట్టు, రాంగ్ డేటా రానివ్వకుండా. సో కాబట్టి మనం ఏం చేస్తాము, మనము ఎవాల్యుయేట్ చేసి, అంటే మనము ఇఫ్ కండిషన్ రాసి ఇక్కడ నల్ ఇండికేటర్ని చెక్ చేసుకుంటున్నాం. ఒకవేళ -1 వచ్చిందంటే ఇక్కడ మనము డిస్ప్లే చేద్దాం, కాబట్టి మీకు అర్థం అవడానికి ఇక్కడ మనము డిస్ప్లే చేద్దాం. మీకు అర్థం అవడానికి మనం ఇక్కడ డిస్ప్లే చేద్దాం. డిస్ప్లే received null value in first name column వచ్చేసి తర్వాత మూవ్ స్పేసెస్ టు ఫస్ట్ నేమ్, అంటే మనము స్పేసెస్ మూవ్ చేసాం ఫస్ట్ నేమ్లోకి. ఒకవేళ ఎల్స్ ఇఫ్ నల్ ఇండికేటర్ ఇస్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంటి, ఇక్కడ చూడండి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఏది ఆ ఫీల్డ్లోకి వాల్యూ వచ్చిందంటే 0 వస్తుంది నల్ ఇండికేటర్లోకి, ఒక నల్ వాల్యూ ఉందంటే -1 వస్తుంది. సో బేసింగ్ ఆన్ ది null indicator value only we can decide whether we have given or whether we have got null value or value. ఓకేనండి? సో ఇలా మనము నల్ ఇండికేటర్ మనము హ్యాండిల్ చేస్తామండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సమ్ చేంజెస్ చేశాను కదా ఇప్పుడు నేను. సో ఇప్పుడు నా యొక్క ప్రోగ్రామ్ నేను ఇప్పుడు ప్రీ కంపైల్ చేస్తాను మళ్ళీ. ఇప్పుడు నా యొక్క ప్రోగ్రామ్ నేను మళ్ళీ ఇప్పుడు ప్రీ కంపైల్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ నేను బైండ్ చేస్తాను. చూడండి, మళ్ళీ ఇప్పుడు నేను బైండ్ చేస్తున్నాను. చూడండి, మ్యాక్స్ ఈక్వల్స్ 0 వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి 0 వచ్చింది. ఇప్పుడు కాబట్టి మనము స్కూల్కి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏమొచ్చిందో. చూడండి కర్సర్ ఓపెన్ అయింది, తర్వాత ఫెచ్ అయింది, తర్వాత E01 రామ సీత, చూడండి ఇండికేటర్ 0 వచ్చింది. కాబట్టి రిసీవ్డ్ వాల్యూ ఇన్ ఫస్ట్ నేమ్ కాలం. తర్వాత ఇది చూడండి, ఇది కూడా సెకండరీ కార్డు కూడా ఈసారి ఫెచ్ అయ్యింది. తర్వాత దేవిక, ఇక్కడ చూడండి నల్ వాల్యూ ఉంది కాబట్టి నాకు ముందుది అంటే ముందు రికార్డ్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో అదే చూపించేసింది. చూడండి నల్ ఇండికేటర్ నాకు -1 వచ్చిందంటే నల్ వాల్యూ వచ్చింది. చూడండి రిసీవ్డ్ నల్ వాల్యూ ఇన్ ఫస్ట్ నేమ్ కాలం అనుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇది చూపిస్తుంది అన్నట్టు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీన్ని మనము మార్చుకుందాం, బెటర్గా ఉంటుంది. దీన్ని మనము కిందకు మార్చుకుందాం. మనం ఇట్లా కిందకి మార్చుకుందాం. చూడండి ఇప్పుడు నేను కిందకి మార్చుకున్నాను. చూడండి ఇప్పుడు మనకి ఎటువంటి మిస్టేక్స్ రాదు. చూడండి నేను మళ్ళీ ఇప్పుడు రీకంపైల్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను దీన్ని బైండ్ చేస్తున్నాను. రీకంపైలింగ్ అవ్వలేదండి, రీకంపైల్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని బైండ్ చేస్తున్నాను.
చూడండి ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్కి వెళ్ళి చూద్దాం. మనం రియల్ టైంలో డీబగ్గింగ్ అంటే ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని మనము చూడడానికి మనం డిస్ప్లే స్టేట్మెంట్సే పెడతామండి. ఓకేనా? సో ఇలా మనము డిస్ప్లే స్టేట్మెంట్ అంటే ప్రతి ఒక్క లైన్కి మీరు తర్వాత డిస్ప్లే స్టేట్మెంట్ పెట్టి ఇలా మీరు కోడ్ చేసి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఎగ్జిక్యూషన్ అనేది వెళ్తుంది అని చెప్పి, ఏ వేలో ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది మన ప్రోగ్రాము. రియల్ టైంలో మనము డిస్ప్లే స్టేట్మెంట్స్తోనే మనము ప్రోగ్రామ్ని మనము డీబగ్ చేయగలం. కాబట్టి ఇక్కడ మనం చూడండి ఎంప్లాయీ డీటెయిల్స్ వినీడీస్ అని ఏ వచ్చింది అంటే ఎక్కడున్నది, ఇక్కడ ఉందంటే ఈ లైన్ వరకు ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యింది. తర్వాత మళ్ళీ మనకి ఏముంది, కర్సర్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ అంటే ఏముంది, అది ఎక్కడుంది, ఇక్కడ ఉంది అంటే ఏంది, ఇదంతా మనకి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యింది. అంటే ఇక్కడ ఏమైంది, మనకి కర్సర్ని ఓపెన్ చేసాము, ఒకవేళ 0 అయితే సక్సెస్ఫుల్ అని, ఒకవేళ 0 కాకపోతే అన్సక్సెస్ఫుల్ అని చెప్పి మనం డిస్ప్లే చేస్తున్నాము. తర్వాత ఇది చూడండి ఫెచ్ సక్సెస్ఫుల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఓకేనా? ఇదంతా అవునా, ఇలా అన్నట్టు. ఇది చూడండి ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఫెచ్ సక్సెస్ఫుల్. అవునా? చూడండి ఇక్కడ మనకి ఇదంతా వచ్చింది. చూడండి వెన్ జీరో ఇక్కడ మనకి ఏమొచ్చింది చూడండి, ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే మనకి డిస్ప్లే ఫెచ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఇవన్నీ వచ్చాయి మనకి. అవునా? ఇలా అన్నట్టు. చూడండి ఇవన్నీ మనకి ఇక్కడ కనిపించాయి. చూడండి ఇవన్నీ మనకి కనిపించాయి. తర్వాత రిసీవ్డ్ నల్ వాల్యూ ఇన్ ఫస్ట్ నేమ్ అంటే ఏంటి, దీనికి. తర్వాత సెకండరీ కార్డ్ వచ్చినప్పుడు మనకి -1 వచ్చింది కాబట్టి మనకి ఇది ఏమొచ్చింది, మనకి రిసీవ్డ్ నల్ వాల్యూ ఇన్ ఫస్ట్ నేమ్ అని వచ్చి మూవ్ స్పేసెస్. తర్వాత ఇక్కడ మనము దాని మళ్ళీ డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి దేవికకి మనకి ఏమొచ్చింది, ఇక్కడ మనకి స్పేసెస్ వచ్చింది. చూడండి తర్వాత రిమైనింగ్ వాటికి మళ్ళీ నార్మల్గానే వచ్చి ఉంటుంది. చూడండి 0 వచ్చింది. తర్వాత దీనికి కూడా చూడండి, దీనికి కూడా 0నే వచ్చింది. అవునా? ఇలా అన్నట్టు. అర్థమైందండి? సో ఇలా మనకి రన్ అవుతుంది అన్నట్టు. కాబట్టి మీరు ఇది ఎలా చేయాలంటే మీరు ఇదంతా మీరు అనలైజ్ చేయాలి. ఒక వేలో మీరు ఒక ఆర్డర్లో మీరు అనలైజ్ చేస్తూ పోవాలి. తర్వాత క్లోజ్ కర్సర్ అన్నాము కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది, కర్సరు క్లోజ్డ్. చూడండి క్లోజ్ కర్సర్ అన్నాము కాబట్టి కర్సరు క్లోజ్డ్. ఇక్కడ మనకి ఎండ్ అయ్యింది. సో ఇది అన్నట్టు. సో మీరు ఏం చేయాలంటే మీరు ఈ పీపీటీ అంతా ఒకసారి మీరు చదవాలండి. ఇందులో నేను మీకు కర్సర్స్ గురించి డీటెయిల్డ్గా రాశాను. ఇక్కడ చూడండి కర్సర్స్ గురించి మీకు డీటెయిల్డ్గా రాశాను. ఇక్కడ ఫార్ అప్డేట్ ఆఫ్ లేకపోతే ఫార్ ఫెచ్ అని మనం ఇచ్చిన ఇవ్వకపోయినా ఒకటేనండి, మనకు నార్మల్గానే తీసుకుంటుంది. తర్వాత ఓపెన్ స్టేట్మెంట్ గురించి ఇచ్చాను, ఫెచ్ గురించి ఇచ్చాను, క్లోజ్ గురించి ఇచ్చాను. ఇక్కడ నేను మీకు వేరే ఇంకొక ప్రోగ్రామ్ గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. సో దీన్ని మనము నెక్స్ట్ సెషన్ ఏం చేద్దామంటే, ఇప్పటివరకు మనం DB2నే చూసాం కదా, నెక్స్ట్ సెషన్ మనం ఏం చేద్దామంటే ఒక ఫైల్లో నుండి డేటాని రీడ్ చేసి దాన్ని టేబుల్లోకి కాపీ చేయడము అంటే రైట్ చేయడము, అలాగే ఒక టేబుల్ని రీడ్ చేసి దాన్ని ఒక అవుట్పుట్ ఫైల్లోకి మనము డేటాని రైట్ చేయడము, అంటే ఒక కేస్ స్టడీ అన్నట్టు. DB2 యొక్క కేస్ స్టడీ గురించి మనము చెప్పుకుందాం నెక్స్ట్ సెషన్లో. ఓకేనండి? సో ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ కూడా ఇచ్చాను చూడండి. ఈ ప్రోగ్రామ్ మీరు ఒకసారి అనలైజ్ చేయండి. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని మీరు ఒకసారి అనలైజ్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి నేను అప్డేట్ స్టేట్మెంట్ కూడా నేను ఇక్కడ రాశాను. చూడండి ఇక్కడ వేర్ కరెంట్ ఆఫ్ అని ఇచ్చాను కదా. సో ఇది మనం ఆడిందాక చేసాం. ఇన్ ది సేమ్ వే డిలీట్ కూడా అండి. ఇక్కడ కూడా అంతే. మనం ఏదైనా ఒక రికార్డు మనం డిలీట్ చేయాలంటే కర్సర్స్లో సింపుల్గా మనం ఇక్కడ డిలీట్ క్వైరీ రాస్తాం అంతే. డిలీట్ ఫ్రమ్ టేబుల్ వేర్ కరెంట్ ఆఫ్ అని ఇస్తాం. ఇక్కడ వేర్ కరెంట్ ఆఫ్ ఇవ్వలేదనుకోండి మనకి ఆ టేబుల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. కాబట్టి మనం వేర్ కరెంట్ ఆఫ్ అనే స్టేట్మెంట్ మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి. వేర్ కరెంట్ ఆఫ్ ఇస్తే ఆ కర్సర్ ఎక్కడైతే ఉందో చూడండి, నేను మీకు ఇక్కడ చెప్పాను, ఈ కర్సరు ఎక్కడైతే ఉందో ఆ యొక్క రికార్డ్ మాత్రమే అది డిలీట్ అవుతుంది, లేకపోతే ఆ యొక్క రికార్డ్ మాత్రమే అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీరు అక్కడ ఇది ఫార్ కరెంట్ ఆఫ్ అని ఇవ్వలేదనుకోండి మీకు మొత్తము డిలీట్ అయిపోతుంది అన్నట్టు, లేకపోతే మీకు మొత్తము అప్డేట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఒకసారి చదవాలి. ఓకేనా? తర్వాత ఇది కర్సర్ విత్ హోల్డ్ ఆప్షన్.
ఇది మీకు తర్వాత చెప్తానండి. నెక్స్ట్ సెషన్‌లో మీకు ఇది చెప్తాను. తర్వాత చూడండి నల్ ఇండికేటర్ గురించి మనము ఇప్పుడే చూసాము. అవునా? నల్ ఇండికేటర్ అంటే ఏంటి? while fetching the data, suppose if you are getting any null value into our host variable means then we will get -305. Why we will get -305 అంటే our COBOL cannot understand null values because in COBOL we don't have the concept of null. We have the concept of zeros and we have the concept of spaces also, but we don't have the concept of null. That's why here COBOL cannot understand null values. That for that reason only it will return -305. అర్థమైందండి? -305. మరి దానికి మీరు ఏం చేయాలి అంటే we need to declare one variable with SINF for comp in working storage section and we use this null indicator variable beside of this host variable. అంటే మనం దేంట్లోకి అయితే నల్ వాల్యూ వస్తుందో ఆ హోస్ట్ వేరియబుల్ పక్కనే మనము ఆ నల్ ఇండికేటర్ని పెట్టాలి. పెట్టినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒకవేళ దాంట్లో అంటే ఆ కాలంలోకి వాల్యూ వచ్చిందనుకోండి ఈ నల్ ఇండికేటర్లోకి 0 వస్తుంది. ఒక నల్ వాల్యూ వచ్చిందనుకోండి దాంట్లోకి మనకి -1 వస్తుంది. -2 అనేది మనకి రియల్ టైం ఎప్పుడు రాదండి. కానీ -2 కూడా ఒక్కోసారి చెప్తారు. అంటే థియరీగా చెప్తారు అంతే. ఇది వాల్యూ ఈజ్ ట్రంకేటెడ్ అంటే ఏంటి? మనకు టేబుల్లో ఏమో ఇక్కడ మనకి టేబుల్లో మొత్తం ఇక్కడ మనకి బండారు అని ఉంది. అది మనకి హోస్ట్ వేరియబుల్లోకి బండారు కాకుండా BAN లేకపోతే BANDA అనే అట్లా వచ్చిందనుకోండి అంటే ఏంటి డేటా ట్రంకేట్ అయిందనుకోండి అప్పుడు మనకి -2 వస్తుంది అని చెప్తారు. బట్ రియల్ టైంలో -2 అనేది ఎప్పుడు రాదండి. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. హోస్ట్ వేరియబుల్ అంటే ఏంటి? ఈక్వివాలెంట్ హోస్ట్ వేరియబుల్ అవునా? అంటే COBOL యొక్క DB టు టేబుల్ యొక్క కాలమ్ నేమ్ ఎంత లెంత్ అయితే ఉందో హోస్ట్ వేరియబుల్ కూడా అంతే లెంత్తో డిఫైన్ చేస్తుంది సిస్టమ్. అవునా? care(10) ఇస్తే ఇక్కడ కూడా మనకి అది x(10)తోనే డిక్లేర్ చేస్తుంది. అక్కడ care(40) ఇస్తే ఇక్కడ కూడా మనకి x(40) ఇస్తుంది. మరి మనకి డేటా ట్రంకేషన్ ఎందుకు అవుతుంది? అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి రియల్ టైంలో -2 అనే వాల్యూ వచ్చే ఛాన్సే లేదు. కాకపోతే ఇంటర్వ్యూలో వాళ్ళు మనం సాటిస్ఫై చేయాలి కాబట్టి ఈ పాయింట్ కూడా మనం చెప్తాం అంతే. కానీ రియల్ టైం అయితే -2 అనేది రాదండి ఎప్పుడు కూడా. సో ఇలా మనము నల్ ఇండికేటర్ని మనము హ్యాండిల్ చేస్తాం కోబాల్లో. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఓకేనా? ఏంటంటే ఇక్కడ ఇది సార్ ఇక్కడ కర్సర్ విత్ హోల్డ్ ఆప్షన్ అంటే ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఈ కర్సర్ విత్ హోల్డ్ ఆప్షన్ నేను మీకు నెక్స్ట్ సెషన్లో క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఈ డెలీట్ ఉంది కదా, ఈ డెలీట్ తర్వాత కర్సర్ విత్ హోల్డ్ ఆప్షన్ ఈ రెండు నేను మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తానండి. ఓకేనా? మనం నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దాము అంటే మొత్తం ఒక కేస్ స్టడీ రాసుకుందాం. అంటే ఒక కేస్ స్టడీ అంటే ఒక ఫైల్ నుండి డేటాని రీడ్ చేసి ఆ డేటాని టేబుల్లోకి ఎలా ఇన్సర్ట్ చేస్తాము, అలాగే ఆ డేటా అంటే మళ్ళీ టేబుల్లో ఉన్న డేటాని ఇంకొక అవుట్పుట్ ఫైల్కి మనం ఎలా రైట్ చేస్తాము అదంతా చూద్దాము. అలాగే ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే మనము సెలెక్ట్ క్వైరీ గురించి చూసాము, తర్వాత మనము అప్డేట్ క్వైరీ గురించి కూడా మనము చూసాము. సో నెక్స్ట్ సెషన్లో మనము డిలీట్ క్వైరీ, ఇన్సర్ట్ క్వైరీ గురించి కూడా మనము చూద్దాం. అంటే మనము ఎలా ఇన్సర్ట్ చేస్తాము డేటాని ప్రోగ్రామ్ యూజ్ చేసి. స్పూఫీలో అయితే మనం ఆల్రెడీ చూసేసాం. అవునా? స్పూఫీ అయితే మనం ఏం చేసాము ఇక్కడ చూడండి. స్పూఫీలో అయితే మనము ఆల్రెడీ చూసాం ఎలా ఇన్సర్ట్ చేస్తామనేది మనం ఆల్రెడీ స్పూఫీలో చూసాం. చూడండి మనం ఆల్రెడీ ఇన్సర్ట్ చేసుకున్నాం లాస్ట్ టైం. అవునా? అలాగే మనము స్పూఫీలో ఇక్కడ చూడండి ఇక్కడ మనము సెలెక్ట్ కూడా రాసి ఇందాక మనము అప్డేట్ స్టేట్మెంట్ కూడా రాసాము. అవునా? ఇలా మనం అన్నీ చూసాము స్పూఫీలో. బట్ మనం వీటిని అప్లికేషన్ ప్రోగ్రాంలో రాస్తాము. అవి ఎలా రాస్తామంటే చిన్న చిన్న చేంజెస్ చేస్తాం అంతే. ఏంటి? ఒకవేళ మనం డేటా ఫెచ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫెచ్ అంటే సెలెక్ట్ క్వైరీ తర్వాత మనము ఇంటూ అని చేసి హోస్ట్ వేరియబుల్స్ నేమ్స్ రాయాలి. అదే అప్డేట్ అనుకోండి మనం అక్కడ ఇది కాలమ్ నేమ్ అంటే DB కాలమ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ చేసి మళ్ళీ హోస్ట్ వేరియబుల్ నేమ్ రాయాలి అలా అన్నట్టు. ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ మనము ఇన్సర్ట్ రాసాం కదా, ఇలా ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ వాల్యూస్ అని చేసి ఇక్కడ మనం బ్రాకెట్ డైరెక్ట్గా మనం వాల్యూస్ ఇచ్చేసాం. బట్ ప్రోగ్రామ్ మనం డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వం. మనం ప్రోగ్రాంలో డైరెక్ట్గా ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ని హోస్ట్ వేరియబుల్స్లోకి మూవ్ చేసి ఆ హోస్ట్ వేరియబుల్ నేమ్స్ ఇక్కడ మనము యూజ్ చేస్తాం అన్నట్టు. అర్థమైందండి? ఇలా మరి ఇన్సర్ట్ చేసేటప్పుడు నల్ వాల్యూని మనం ఎలా ఇన్సర్ట్ చేస్తాము? ఓకే, ఫెచ్ చేసేటప్పుడు అంటే మనము ఫెచ్ చేయగా మనకి ఒక వాల్యూ వస్తే 0, నల్ వాల్యూ వస్తే -1 వస్తుందని చెప్పాము.
మరి మనం నల్ వాల్యూని ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి ప్రోగ్రామ్ ద్వారా అనేది అంతా మనం టుమారో అంటే నెక్స్ట్ సెషన్లో మనం క్లియర్గా చూస్తామండి. ఓకేనా? సో నెక్స్ట్ సెషన్లో మనము ఒక కేస్ స్టడీ చూద్దాము. ఆ నెక్స్ట్ సెషన్లో మనము ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఈ ఎస్క్యూఎల్ కోడ్స్ అంటే ఇక్కడ మనకి ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి -811 వచ్చింది. అంటే మనము -811 గురించి మనం చూసాము. అలాగే మనకి ఈరోజు -805 వచ్చింది, అంటే ప్యాకేజ్ నాట్ ఫౌండ్. అలాగే మనకి ఈరోజు -305 కూడా వచ్చింది, అవునా? అలాగే మనకి చాలా వస్తాయి. అందులో మనకి ఎక్కువగా యూజ్ చేసేటివి ఏవంటే మనకి ఎక్కువగా వచ్చేటివి ఏమంటే -803, అలాగే మనకి -8182 కూడా చాలా ఇంపార్టెంట్ అడుగుతారు మనకి. అలాగే మనకి -204 వచ్చింది, టేబుల్ నేమ్ నాట్ డిఫైన్డ్. అలాగే మనకి -206 కూడా వచ్చింది, అవునా? అలాగే మనకి +100 ఎండ్ ఆఫ్ ది టేబుల్. అలాగే మనకి సక్సెస్ఫుల్ అంటే అది మనకి 0 వచ్చింది, అవునా? అలాగే ఇంకా మనకి కొన్ని ఇక్కడ మనం చూడలేనివి బట్ రియల్ టైం మనము చూసేటివి, అవి ఎందుకు వస్తాయి, వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అనేది మనము చెప్పుకుంటాం. దాంట్లో మనకు వచ్చేది -922, తర్వాత -923, తర్వాత -911, తర్వాత ఇంకేమున్నాయి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఒకసారి మనం -532 అని చెప్పి, అవునా? రెఫరెన్స్ ఇంటిగ్రిటీ చెప్పినప్పుడు మీకు నేను ఆన్ రేట్ రూల్స్ చెప్పినప్పుడు -532 గురించి కూడా నేను మీకు చెప్పాను. ఇది తర్వాత ఇంకేమున్నాయి 531, తర్వాత -530, వీటి గురించి కూడా మనము చెప్పుకుంటాం. సో నెక్స్ట్ సెషన్లో మనము ఇవన్నీ చెప్పుకుంటామండి. తర్వాత మనము DB2 గురించి అంటే SQL గురించి మనము చెప్పుకుందాం. అంటే SQL అంటే DB2 కాదు, దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు DB2, బట్ SQL చాలా మందికి వచ్చే ఉంటుంది. బట్ మనం ఆ SQL గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. అంటే మనము సెలెక్ట్ క్వైరీ రాసాం కదా, సెలెక్ట్ క్వైరీని మనము ఇంకా ఎన్ని విధాలుగా రాయొచ్చు అనేది మనము చూస్తాం నెక్స్ట్ సెషన్లో. ఓకేనండి? సో దిస్ ఈస్ ఫర్ టుడే అండి. ఇప్పటి వరకు చెప్పినంత వరకు ఎవరికైనా ఏమన్నా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ లేకపోతే కన్సర్న్స్ కానీ ఉంటే దెన్ దే కెన్ ఆస్క్ అండి. నేను ఇప్పుడు మ్యూట్ చేస్తున్నాను, స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేస్తున్నాను, రికార్డింగ్ కూడా స్టాప్ చేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ ప్యాడ్లో మెసేజ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి.